హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఏ దేశ అభివృద్ధి అయినా సరే ఆ దేశంలో ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మాత్రమే నిర్మాణం అవుతుంది. మరి ఈ నేపథ్యంలో భారతదేశంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు ఒక భీష్మ పితామహుడిలాగా ఆ రోజుల్లోనే ప్రైవేటీకరణకు అత్యంత సుముఖంగా ఆయన ఎంతో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించారు. వారి వల్లే 1997లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఏర్పడింది. వారు చేసినటువంటి విశిష్ట సేవలకు గాను 2017లో భారతదేశం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించింది. వారే పద్మశ్రీ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వయసులో ఎంతో కష్టపడుతూ మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మామూలుగా నేను దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల క్రితం మిమ్మల్ని తొలిసారిగా చూశాను. నేను రవీంద్ర భారతిలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ఫస్ట్ సారి చూసినప్పుడు మీ పేరు చెప్పడానికన్నా ముందు నేను వేదిక మీద చూశాను. మిమ్మల్ని చూసి ఎవరో సద్బ్రాహ్మలేమో అనుకున్నాను. కానీ పేరు చెప్పిన తర్వాత కాస్త ఆశ్చర్యానికి డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి. సో పేరులోనేమో చౌదరి ఉంది. సో త్రిపురనేని రామస్వామి చౌదరి గారి తాలూకా అని అనిపించింది నాకు. కానీ మీ ఆహార్యం కానీ మీ బొట్టు పెట్టుకునే విధానం కానీ ఏంటిదంతా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ సాంప్రదాయం అంతా? ముందు టెలికమ్యూనికేషన్ సాధించాల్సింది ఏమిటి? అప్లై నో రిప్లైలో నుంచి హాత్ మీద టెలిఫోన్ తీసుకురావాలి, గామ ఇంటర్నెట్ తీసుకురావాలి. దానికి కృతకృత్యుడు అయ్యాను. అందులో ఉన్న దోషాలని చూపించి రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంటూనే ఉన్నాను. అది తక్కువ పని. ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీలు వచ్చినాయో వాళ్ళ మనుగడ కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతోమంది పనిచేస్తున్నారు. నేను పనిచేసిన పని లేదు. వాళ్ళ రంగంలోకి దించడం వరకు, వాళ్ళు కుదురుపడే వరకు ఉన్న లోపాలని కండిషన్స్ అటెండ్ వరకు నా అంత శ్రమ అంతా కూడా దాంతో కేంద్రీకృతం అయిపోయింది. కానీ నా విత్తేన మనుష్య తృప్తిపడ్డ మనిషి. మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అంటుంది బైబుల్. నా విత్తేన తర్పణీయో మనుష్య. Man is not satisfied with the vitta, that is wealth. There is something else. What is the something else? ధర్మం, భగవంతుడు, సమాజం, వ్యక్తులు, ఈ ప్రపంచం, పక్షులు, మృగాలు ఇవన్నీ కూడా సహజీవనం చేస్తున్నాయి. దీని అంతకీ కారణం ఉండాలన్నమాట అండి. అదే దాన్ని పరాత్పరహ మనం పరమేశ్వర. ఈశ్వర్ అంటే లార్డ్ అనమాట అండి. బట్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ ఈజ్ పరమేశ్వర్. ఈ ఎక్కడి నుంచి ఈ ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నేను కమ్యూనిస్ట్గా ఉండేవాడిని. అదే మీ పేరు కూడా నేను కామ్రేడ్ చౌదరి అని విన్నాను. అవును. మరి కామ్రేడ్ చౌదరి కాస్త ఇప్పుడు జై శ్రీరామ్ చౌదరికి ఎలా మారారు? ఎందుకంటే ముందు చిన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడాను ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి, దోపిడీ ఉండకూడదని ప్రతి ఒక్కడు అనుకుంటారు. తప్పక్కర్లేదు అనమాట అండి. కూలి చేస్తూ ఉంటే నాకు పావలా ఇస్తున్నారు, వచ్చే లాభం ₹10 ఉందని అందరికీ తెలుస్తుంది అనమాట అండి. ఈ సామాజిక స్పృహ అనేది నాకు చిన్నప్పటి నుంచి, నేను చెప్పాను కదా 1942లో రైలు ఆగిపోతే పట్టాలు బీగేశారని, తర్వాత 45లోనేమో వాళ్ళని INN ట్రైల్ చేస్తున్నారని, ఇవన్నీ చేస్తూ అది చదువుతూ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కమ్యూనిస్టులకు ఒక పెద్ద వ్యూహం ఉన్నదనమాట అండి. సమాజంలో ఎవరైతే ప్రతిభావంతులు అవుతారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళందరికీ మార్క్సిజాన్ని ఎక్కించాలి, వాళ్ళందరికీ కూడా కమ్యూనిస్టుల కింద తయారు చేయాలి. కాబట్టి ది హైట్స్ ఆఫ్ ఎకానమీ మస్ట్ బి ఆక్యుపైడ్ బై పబ్లిక్ సెక్టర్. నెహ్రూ ఎలా అన్నాడో, ది హైట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ యాక్టివిటీ మస్ట్ బి ఆక్యుపైడ్ బై కమ్యూనిస్ట్ అని ఒకటి ఉంది. జర్నలిస్ట్లో ఉన్నానండి, కవులో ఉన్నానండి. మా అన్నగారు కవి, ఆయన కమ్యూనిస్ట్లో చేశారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఆయన బొరకెక్కిచ్చారు అనమాట. కవిని పట్టుకున్నారు. నాజర్ అని మీ బుర్రకథలు చెప్పేవాడు ఉన్నాడు అనమాట అండి. ఆయన గోప్ టాలెంటెడ్ అనమాట అండి. ఆయన ఆ బుర్రకథలు ఆపించి ఈ బుర్రకథలు చెప్పంటారు అనమాట అండి. అంటే ఏంటి? ది హైట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ హైట్స్ మస్ట్ బి ఆక్యుపైడ్ బై కమ్యూనిస్ట్. వాళ్ళకి మార్క్సిజం చెప్పాలి. నాకు జరిగింది ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు లైబ్రరీలో కాలేజీలో ప్రారంభమై ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి పక్వమైంది అనమాట అండి కమ్యూనిస్ట్గా. స్టూడెంట్స్ యూనియన్ మాకు కాలేజ్ అసోసియేషన్కి కంప్లీట్ చేయవలసి వస్తే, తెలుగు వాళ్ళు మైనారిటీలు కదా, ఎప్పుడు కూడా తెలుగు వాడు అరవాడు ప్రెసిడెంట్ అయ్యేవాడు, కానీ తెలుగు వాడు ఎప్పుడు అవ్వలేదు. నేను కమ్యూనిస్ట్గా ఉండి మా ప్రిన్సిపాల్ గారి గుండెల్లో ఠాదెప్పించి నేను గెలిచా. అరవాళ్ళని ఓడించి గెలిచాను అనమాట అండి. వాళ్ళు ఏమన్నా విద్యార్థులు ఎందుకు నాకు ఓటేశారంటే, చౌదరి ఈజ్ ఆల్వేస్ కమింగ్ ఫస్ట్.
నన్ను ఇంటెలెక్చువల్ పట్టుకుంటారు కదా కమ్యూనిస్టులు. సెకండ్, ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ స్పీకర్, ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. అందుకని నాకు ఓటేశారనమాట అండి. సో ఎందుకు కమ్యూనిస్ట్గా అలా ఉన్నాను. దాని తర్వాత ఎక్స్‌ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా ఉన్నాను. మాకు సండే నాకు క్లాస్ చెప్పేవారు. క్రిస్టియన్లు కనుక పాస్టర్ చర్చలు ఏం చెప్తున్నాడో ఒక కమ్యూనిస్ట్ మాకు వచ్చి లెక్చర్లు ఇచ్చి మమ్మల్ని బాగా ఎక్కించారనమాట. దాంతో నేను ఆగల చదవటం. దాన్ని అందుకు నేనే మార్క్స్, ఎంగెల్స్, ఈ స్టాలిన్, లెనిన్ ఇవన్నీ చదివి వాళ్ళు రాసిన పుస్తకాలు ఇంటి నిండా ఉన్నాయి ఇప్పుడు కూడా అనమాట. అన్నీ చదివిన తర్వాత దాని తర్వాత నాకు అడ్డు వచ్చింది డిపార్ట్మెంట్లో చేరడానికి. ఆ విషయం ఇప్పుడు చెప్పను. 1954లో కామ్రేడ్ క్రుష్చెవ్, సెక్రటరీ జనరల్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ USSR ఇన్ ది సీక్రెట్ 20th పార్టీ కాంగ్రెస్, he gave a talk exposing what all Stalin did, anti-communist group, absolute dictatorship, absolute individual, etc. So he denounced what Stalin did అనమాట అండి. అప్పుడు ఒకళ్ళు ఏమని అడిగారంటే, when all that was happening, what were you doing అని అడిగాడు. hey, who is that, lift your hands అన్నాడు. ఎవడో చేయలేదన్నమాట అండి. దట్స్ వాట్ ఐ ఆల్సో డిడ్ అన్నాడు. అర్థమైందా? ఆ రోజులు ఎంత భయంగా ఉన్నామంటే అడిగితే చంపేస్తాడనే ఉద్దేశంతో ఎవరు అడగలేదు, నేను అడగలేదు. ఇప్పుడు మీకు స్వాతంత్రం ఇస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగావు, నువ్వు చంచావు అన్నాడు అనమాట. ఇవన్నీ చదివిన తర్వాత ఓహో, దాని తర్వాత అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. మేము ఉన్న చోట నుంచి భారతీయ విద్యాభవన్ దగ్గరలో ఉండేది. అక్కడ కేఎం మున్షి గారు వచ్చినప్పుడు ఒక లెక్చర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చాలా ప్రశ్నలు అడిగాను అనమాట. అప్పటి నుంచి ఒక జిజ్ఞాస వచ్చింది. అరే కమ్యూనిజమే కాదు, మార్క్సిజమే కాదు, ఇంకేదో ఉందాయిరా, ఉపనిషత్తులు ఉన్నాయిరా. భారతంలో నిడమర్తి సత్యనారాయణమూర్తి గారు హై స్కూల్లో చెప్పింది, జలజాత సనవాసవాది స్వరపూజ భాజనం వైతనర్సు లతాంతాయుధగన్న తండ్రి శిరమత్సో వామపాదమ్మునం తొలగందరో. సత్యభావంతో లతాంతాయుధగన్న తండ్రి శిరమత్సో వామపాద తలకమ్మి తండ్రి ఒక్క తండ్రి జరిగింది అనమాట. నాకు అప్పుడు చెప్పాడు, నాకు అప్పుడే గుర్తు వచ్చింది. ఇటువంటి సాహిత్యం ఉంది, ఇది ఉంది, మహాభారతంలో ఎన్ని చూసి పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను అనమాట అండి. సంస్కృతం రివైజ్ చేసుకుంటూ మొదలుపెట్టాను అనమాట అండి. అంతా వచ్చిన తర్వాత కమ్యూనిజం ఇస్ ఎ పార్షల్ ట్రూత్, ఇట్ ఈస్ నాట్ టోటల్ ఫాల్స్. మార్క్సిజం, సోషలిజం ఇవన్నీ కూడా కరెక్ట్ లేదు కొంతవరకు. ఇవన్నీ కూడా పార్షల్ ట్రూత్స్. గోపిచంద్ గారు పోస్ట్ చేయని ఉత్తరాలు అనేవి పుస్తకం రాశాడు. అందుట్లో అవన్నీ చదివిన తర్వాత, గోపిచంద్ గారి యొక్క చరిత్ర అంతా చదివిన తర్వాత, పుస్తకాలు చదివిన తర్వాత, గోపిచంద్ గారి తాత్విక ప్రస్థానం నేను వ్యాసం రాశాను. ఆయన ఎథిస్ట్గా ఉండి, నాస్తికుడిగా ఉండి, కమ్యూనిస్ట్గా ఉండి, సోషలిస్ట్గా ఉండి, రాయిస్ట్గా ఉండి, హ్యూమనిస్ట్గా ఉండి, చివరికి అరబిందోకి ఎందుకు వెళ్ళాడు, దివ్యమానవుని ఎందుకు వెళ్ళాడు? ఏమన్నారంటే, సత్యం అనేది అనంతమైనది, ప్రగాఢమైనది, లోతెంతో ఉంది, దాన్ని తెలుసుకోవడం చాలా చాలా కష్టం. నీ జీవితాంతం పార్షల్ ట్రూత్, హయ్యర్ ట్రూత్ ప్రశ్న ఎందుకు అని ప్రశ్న అడుక్కుంటూ వెళ్ళు. సో అట్లా రావటం వలన కమ్యూనిజం నుంచి ఇది కొంతవరకు నిజమే. కానీ ఈ కమ్యూనిస్టులు మేము సర్వమానవ సమానత్వాన్ని సాధిస్తామన్నారు, సాధించలేరు, జరగబోదు. కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతం ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనే శక్తి. గోపిచంద్ గారు వచ్చారు, నేను వచ్చాను, అవన్నీ చదివిన తర్వాత అన్నమాట. ఈ విధంగా నా పరిణామం ఏంటి, తాత్విక పరిణామం, ఫిలసాఫికల్ అవుట్లుక్లో చదువు. గోపిచంద్ గారు ఒక పుస్తకం రాసి దానికి అంకితం ఎందుకు అని నేర్పిన తండ్రికి అని రాశాడు. నేను ఎవరికి అంకితం ఇస్తానంటే ఎందుకు అని ప్రశ్నించమని నేర్పినటువంటి నా తండ్రికి ఇది అంకితం అన్నాడు అనమాట. సో దట్ ఇన్స్పైర్డ్ మీ. ఎందుకు అని అడుగుతూ ఉండు, చదువు. ఒక విషయాన్ని గురించి వీడేం చెప్పాడు, వాడేం చెప్పాడు, వ్యతిరేకంగా చెప్పాడు, సమర్థుడు ఏం చెప్పారు అన్నీ చూసి ఏతద్ అశేషేణ విమృశ్య యథేచ్ఛసి తథాకురు. భగవద్గీతలో 18వ చాప్టర్లో అన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు ఏమంటాడు, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానంటాడనమాట. అన్నీ నాకు ఆల్ డౌట్స్ పోయినాయి, కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పింది చేస్తానంటే ఓ వ్యధా నీకు చెప్పింది అది కాదురా. ఇదే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యతరం మయ విమృశ్య ఏతద్ అశేషేణ యథేచ్ఛసి తదాకురు. మీకు పెద్ద జ్ఞానాన్ని ఉపదేశించాను, ఆ జ్ఞానాన్ని ఆలోచించుకుని విమర్శించుకుని
యథేచ్ఛసి జైసా యూ విష్ యాజ్ యూ విష్ తథా కురు. ఎందుకంటే నువ్వు నీ కర్మకి నువ్వు బాధ్యుడు, నేను కాదు. చెప్పినవాడు నేను కాదు, చేసినవాడే బాధ్యుడు. కాబట్టి నేను చెప్పాను నీ యుద్ధం చేయమాక, నువ్వు కన్విన్స్ అయితే నీ యుద్ధం చేయి అని కృష్ణుడు చెప్తాడనమాట అందుట్లో. నీకు అంతే. యథేచ్ఛసి విమర్శ ఏతద్ అశేషని, ప్రతిదాన్ని కూడా కూలంకషంగా విమర్శించుకొని ఇది నిజము ఇది అబద్ధము అని ఆలోచించుకునే శక్తి రావాలన్నమాట. అలా చేయటం వల్లనే నా ఆహార్యంలో కానీ ఈ వయసులో టెలికమ్యూనికేషన్ వ్యవస్థని అధ్యయనం చేస్తూ తప్పులను చూపిస్తూ అంతవరకే కానీ అందులో కార్యాచరణ మాత్రం లేకుండా అసలు కావాల్సింది ఏంటంటే నవిత్తేన తర్పణీయో మనుష్య, వెళ్తుతో టెలికమ్యూనికేషన్తో సెల్ టెలిఫోన్తో చంద్రుడి దగ్గరికి వెళుతంతో మానవుడు సంతృప్తి పడ్డో ఇంకేదో ఉన్నది. అది ఏమిటి అనేది ఉందంటే మన ఉపనిషత్తుల్లో ఉన్నది, భారతంలో ఉన్నది, రామాయణంలో ఉన్నది. ఆధ్యాత్మికత అంటారు, స్పిరిచువలిజం అనేది అనమాట అండి. ఉచిత స్పిరిట్ అంటే ఏంటి? ఎవ్వనిచే జనించు జగము, ఎవని లోపల నుండి లీనమై ఎవని ఎందు నిందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణెమ్మడు అనాది మధ్యుడు సర్వము తానేను ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడిదన్ అన్నాడు గజేంద్రుడు అనమాట అండి. సో అన్నిటికన్నా ఏది ఉంది అనమాట అండి. దేవుడు అన్నాను, దేవుడు అని చెప్పలా. ఎవరిచే జనించు జగము ఆత్మభుడు. ఇప్పుడు ఫిలాసఫీ ఉంది, మార్క్స్ కానీ ఫీస్ కానీ ఎవడో చెప్పింది సరే చెప్పండి, దేశం ప్రపంచం ఎలా పుట్టిందని ఎవడని చెప్తారు? ఒక్క భారతీయ తత్వం మొత్తం చెప్తుంది అనాది, సెల్ఫ్ బోర్న్ అండ్ ఇట్ ఈస్ సైక్లిక్. దెర్ ఈజ్ నో బిగినింగ్, దెర్ ఈజ్ నో ఎండ్. ఇట్ హ్యాపెన్స్. కల్పాంతంలో ఏమవుతుంది? ప్రకృతి అంతా కూడా అందులో వెళ్ళిపోతుంది. రెండో కల్పం వచ్చేప్పుడు మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది అన్నమాట. అంటే జరుగుతూనే పోతూనే ఉంటుంది అనేది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఫిలాసఫీ, తాత్వికత, ఆధ్యాత్మికత మరి ఇందులోనూ ఉండదు. మన ధర్మం, మతం కాదు. మతం అంటే ఒక దేవుడు ఉంటాడు, హీ హేట్స్ అదర్ గాడ్స్. హీ టెల్స్ హీ ఫెలోస్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టు యూజ్లెస్ ఫెలోస్, ఐ స్పీక్ టు ఏ ప్రాఫిట్. ఒక ప్రాఫిట్ ద్వారా నేను మాట్లాడతా, మీరంతా పనికి వెళ్ళిన వాళ్ళు. ఆ ప్రాఫిట్ ఏం చెప్తే నేను అది చేస్తా. స్వర్గానికి పంపించమంటే స్వర్గానికి రానిస్తా, నరకంలో పంపించండి నరకంలో పడేస్తా. కానీ ఎవరు చేసి ఆ ప్రాఫిట్ చెప్తాడు. వాడికి ఏం భాష వచ్చో ప్రజలతో మాట్లాడడం అనమాట. ఇదంతా ప్రాఫిట్స్ అనమాట. ఇది మనకి ఎవరు ప్రాఫిట్ లేరు. అందుకని సనాతనం మీ సృష్టితో పాటు వచ్చింది అనమాట అండి. ఈ సృష్టి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమిలో. కీటకాయల దగ్గర నుంచి మనుషుల దాకా, జంతువుల దాకా అనమాట అండి. సింహం ఏం తింటుందండి? మాంసం తింటుంది. జింకను చంపేసి తింటుందండి. ఏం తింటుందండి? గడ్డి తింటుందండి. మరి ఎందుకు బలం ఎందుకు వచ్చింది? దాని ధర్మం అదే కదా. అది ఉండవని చంపి తినదు కదా. మనిషిని చంపి కానీ, లేడీని చంపి కానీ, మరి మృగం సింహం చంపేస్తుంది, టైగర్ చంపేసేస్తుంది అనమాట. ఇదంతా స్వధర్మ. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి, ఎలా ఉన్నాయి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది ఏమిటంటే ఒక్క భారతీయ ధర్మం. దేనైతే మనం హిందూ మతం అంటాం, హిందూ మతం కాదు, ఇది సనాతన ధర్మం. ధర్మ అంటే ఏంటి? ధారయతి, దట్ విచ్ ప్రిజర్వ్స్, దట్ విచ్ సీస్, దట్ దెర్ ఈజ్ డస్ నాట్ వినాశం రాకుండా ఉండేది అనమాట. సో మనది ధర్మం, వాళ్ళది మతాలు. ఈ మతం వాడు నాదే గొప్పతనం, అందరినీ ఇందులోకి మతమైన వాడు అంటున్నాడు. ఈ మతం వాడు అదే చెప్తున్నాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇందాక రాస్తున్నటువంటి వ్యాసం కూడా ధైర్యం అనమాట అండి. మతాల వల్ల కలహాలు ఉంటాయి. హిందూ ముస్లిం యూనిటీ అంటాం, మంచిదే. గాంధీ కన్నా నువ్వు ఎక్కువ ప్రయత్నం చేయగలవా? ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నారే మోహన్ భగవత్ గారికి అది రాశాను ఉత్తరం. నువ్వు గాంధీ కన్నా గొప్పవాడు అవ్వాలని మేము ప్రార్థిస్తున్నాను. గాంధీ సాధించలేని ముస్లిం యూనిటీ నువ్వు సాధించు. డిఎన్ఏ ఒకటి అంటున్నారు మీరు. మరి అన్నదమ్ములు ఎందుకు కొట్టుకుంటున్నారండి? ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి అన్నదమ్ములు ప్రాపర్టీ కోసం ఎందుకు కొట్టుకుంటున్నారని డిఎన్ఏ ఒకటి. సో డిఎన్ఏతో సంబంధం లేదు. నీ థియాలజీ ఏం చెబుతోంది? నీ ఫిలాసఫీ ఏం చెబుతోంది? నీ ఫిలాసఫీ వీళ్ళు కాఫీర్లని చెబుతోంది, కాఫీర్లను చంపేయమని చెబుతోంది, అందరిని మార్చమని చెబుతోంది. అయినప్పుడు ఏమవుతుంది? అందులో దెర్ విల్ ఓన్లీ స్ట్రైఫ్. మనం ఏం చెప్తున్నాం? వసుదైవ కుటుంబకం. ప్రపంచం అంతా కూడా అందరూ కూడా ఒకే కుటుంబం అని చెప్తున్నాం అనమాట అండి. సర్వే సంతు నిరామయ, సర్వే అని చెప్తున్నాం అనమాట అండి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ట్రూత్ ఈజ్ వన్.
బట్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి, యాజ్ దుర్గా, యాజ్ విష్ణు, యాజ్ రామ, యాజ్ సంథింగ్ ఆర్ ది అదర్. దట్ ఈజ్ యువర్ ఇష్ట దేవత. ప్రతి వ్యక్తి కూడా అనమాట అండి, అతనిలో 3 స్వభావాలు ఉంటాయి: సాత్విక, రజస, తామసిక. నువ్వు తినే అన్నాన్ని బట్టి, నీ స్నేహితులను బట్టి, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు వాటిని బట్టి ఇవి ఒకప్పుడు ఇది ఎక్కువ అవుతుంది, ఒకప్పుడు అది ఎక్కువ అవుతుంది, ఒకప్పుడు ఈ మూడింటి మధ్య కూడా ఈ కూడికి ఏ ప్రపోర్షన్లో ఉన్నాయో దాన్ని బట్టి నువ్వు సాత్వికుడు కానీ, రాజసికుడు కానీ, తామసికుడు కానీ అవుతావు. దాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి నీ దగ్గర ఉన్నది. నువ్వు ఆలోచన కానీ చేసినట్టయితే. ఇది చెప్పేది ఎవరు? మనం. అహం బ్రహ్మాస్మి అన్నాడు శంకరుడు, నేనే భగవంతుండ్రా అన్నాడు అనమాట అండి. అది ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమి మన చెప్తున్నాను అనమాట అండి. ప్రచోదయాత్, లెట్ ఇట్ బి ఇగ్నైటెడ్. ది ఇంటెలిజెన్స్ దట్ ఈస్ దేర్ ఇన్ యూ, ఇట్ షుడ్ బి ఇగ్నైటెడ్ by introspection, by consideration, by thinking, etc., by yoga. So the technique that is given to you to achieve for anything and technology undali kada, the technology by which you can realize who you are is yoga. సో అందుకని కమ్యూనిజం నుంచి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా కమ్యూనిజం, అరే సోవియట్ యూనియన్ ఎన్ని క్రిస్టియను 2000 సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీ ఉంది, ఇంకా ఉంటుంది. 1400 సంవత్సరాల నుంచి ఇస్లాం ఉంది. కమ్యూనిజం అనేటువంటి మతం ఎన్నేళ్ళలో కూలిపోయిందండి? 1917లో మొదలుపెట్టి 1991లో కూలిపోయింది కదా. షార్టెస్ట్ లివ్డ్ థియాలజీ ఏదంటే కమ్యూనిజం. మార్క్స్ ఏం చెప్తాడు? కమ్యూనిస్టులు ఏం చెప్తారు? డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రాలెటేరియట్ ఈజ్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఏమిటి అర్థమవుతుందా? ఏ కమ్యూనిస్ట్ దేశంలో 2వ పార్టీ ఉండనిచ్చారా? ఇప్పుడు ఇండియన్ కమ్యూనిస్టులు ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చినాయండి? ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అనేది దాదాపుగా కాలం చెల్లినటువంటి టాపిక్గా మారిపోయింది. ఈ షార్టెస్ట్ లివ్డ్ థియాలజీ అంటున్నా నేను. ఈ షార్టెస్ట్ థియాలజీ ఇది కూడా మతమే. కమ్యూనిజం ఎలోన్ ఈజ్ ట్రూ, మార్క్సిజం ఎలోన్ ఈజ్ ట్రూ, కమ్యూనిస్ట్ పార్టీ ఎలోన్ షుడ్ రూల్, దెర్ ఇస్ నో అదర్ పార్టీ, దెర్ ఇస్ నో అదర్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అదే కదా డిక్టేటర్షిప్ ప్రాలెటేరియట్. ఇవన్నీ చూసి వచ్చానమాట. రష్యా వెళ్ళాను గవర్నమెంట్లో ఉన్నప్పుడు. గోర్బచోవ్తో కలిసిన తర్వాత మహాత్మా గోర్బచోవ్ అని చెప్పి రాజీవ్ గాంధీకి ఉపదేశం చెప్పాను అనమాట. గోర్బచోవ్ మహాత్ముడు, అయిపోయింది ఆయన పని. ఎప్పుడైతే అతను ఇంటర్నెట్ ఓపెన్ చేశాడో, ఎప్పుడైతే ప్రశ్నలు తీసుకుంటున్నాడో మీటింగ్ పెట్టినప్పుడు, దాంతో అయిపోయినట్టే అని చెప్తే నెట్ట కూర్చున్నాడు బాబు. నేను ఉపదేశం చెప్పాను సోవియట్ యూనియన్కి వెళ్ళిన తర్వాత. అలాగే నేను చైనాకి వెళ్తే వాళ్ళు నా చరిత్రను చూపించారు. మీ వదిలి గారు అనసూయమ్మ మార్క్సిస్ట్ కమ్యూనిస్టు తుపాకులు పిచ్చుకుంది కదా, చైనా వాడికి ఎట్ట తెలిసింది? నేను భోజనానికి పిలిచినప్పుడు వాడు అన్నీ మాట్లాడి, మాకు నమ్మకం లేదు కమ్యూనిజం అయిపోయింది, మాకు అయిపోయింది, భూమి పేరు పెట్టుకుంటున్నాం అని చెప్పాడు అనమాట. క్యాపిటలిజాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా అంబానీ గారు ఇచ్చిన జీవోని వాడుతున్నారు. కాబట్టి కమ్యూనిజం ఉంది అని వాడుకోవడం వాడుకోవచ్చు అనుకోనమాట అండి. కానీ వాళ్ళు ఆత్మద్రోహులు, దేశద్రోహులు, ఆత్మ వినాశకారులు. కేసీఆర్ ఆయన వాళ్ళని పిలిచాడా? వీళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకుని, సార్ మీకే సపోర్ట్ చేస్తాం, మునుగోళ్ళు మీకే సపోర్ట్ చేస్తాం. మీరు అన్నట్లుగా ఆధ్యాత్మికత అంటే హిందూ మతం కాదు, ధర్మం అంటున్నారు. మనందరం ఒక రకంగా భారతీయులందరం వివేకానందుడి వారసులుగా చెప్పుకుంటూ ఉంటున్నాం. కాలే కడుపుకు అన్నం పెట్టడం అనేసి ఆధ్యాత్మికత గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది సోదరా అని ప్రశ్నించాడు వివేకానందుడు. మరి ఒక మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని, మానవీయ విలువల్ని కాకుండా మతాన్ని మాత్రమే ఎందుకు మనం ఒక ప్రాధాన్యత అంశంగా స్వీకరించాలంటారు? ఎవరు చెబుతున్నారు ఆ మాట? అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కావచ్చు, చెప్పట్లా, ఈ అబద్ధం ఆయన మీద అభాండం వేస్తున్నారు అనమాట అండి. బీజేపీ చెప్పడంలా, బీజేపీ పొలిటికల్ పార్టీ కదా, ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతంతో ఉండాలి కదా. ఏ బీజేపీకి సిద్ధాంతం ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకి బుద్ధి నేర్పేది ఎవరి నుంచి అంటే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు రాజకీయంలో డైరెక్ట్గా పాల్గొందా? లేదు, సంఘటన. ఒక్క విషయం ఆలోచించండి, దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట అండి ఎవరు కరెక్ట్ అనేది. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది, అవునా? 1925లోనే ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది. ఇప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడున్నారు? ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి బిడ్డ భారతీయ జనతా పార్టీ, ముందు జనసంఘ్, దాని తర్వాత జనతా. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు రాజ్యం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళేమో కేసీఆర్ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఎక్కడైనా ఓట్లు వస్తాయి.
రోజు మేము పోరాటం చేస్తున్నాం ప్రజల కోసం అన్నాడు. ఎవర్రా ప్రజలు నీకు? ఓటర్లు ప్రజలు కదా, మరి నీకు ఓటు ఏంటి దగ్గర 0.01% అంటే లేని విభజన సృష్టిస్తున్నారు కదా. ఏమండి లేని విభజనని, మనుషుల్లో లేని విభజన ఇప్పుడు ఎవరు సృష్టిస్తారు? మీరు అన్నట్టుగా ఈ పార్టీలు ఏవైతే మీరు బీజేపీ అంటున్నారు, ఆర్ఎస్ఎస్ అంటున్నారు, ఆర్ఎస్ఎస్ పార్టీ కాకపోవచ్చు కానీ బీజేపీ పార్టీ. సో ఈ పార్టీలు మనుషుల్లో లేని విభేదాలు సృష్టిస్తుంది అనేది ఒక వాదన ఉంది. రెండోది ఏంటంటే మీరు అన్నట్లుగా భారతదేశంలో 80% మంది హిందువులు ఉన్నారు. మరి 80% మంది హిందువులకి కూడా ఇవాళ పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది, గ్యాస్ పెరుగుతుంది, నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఇన్ని సమస్యలు హిందువులకు అందించకుండా హిందువులందరినీ ఏకం చేయడం అంటే మరి హిందువులకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ వచ్చినట్టు? హిందువులు ఏకం చేసేది ఒక విషయం, తర్వాత ఆర్థికంగా వాడిని ఉద్ధరించేది వేరేది, రెండు డిఫరెంట్. అంటే ఈ భారం హిందువుల మీద పడుతుంది అంటారు కదా. ఈ 80% భారం, 80% ఎవరైతే హిందువులు ఉన్నారో కడవ 20% మంది హిందూ పడుతుంది, వాళ్ళు అన్నం తింటలేదా? అలా కదండి నేను అనేది. ఏదైతే మేము ఈ 80% హిందువులు ఉన్నారో, హిందూ దేశం స్థాపిస్తాము అని అందరూ చెప్తున్నారో, మరి అత్యధికంగా ఇక్కడ సఫర్ అయ్యేది హిందువులే కదా. మరి వీళ్ళు ప్రపంచంలో మానవుడు పుట్టిన తర్వాత బీదరికం అనేది లేకుండా ఎక్కడ ఏ యుగంలో అయినా ఏ దేశంలో ఉన్నదా చెప్పండి? లేదండి. జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? ద పూర్ విల్ ఇన్హెరిట్ ది ఎర్త్ అన్నాడు. జరిగిందా? జరుగుతుందా? పేదవాళ్ళు లేకపోతే ఆ మాట అప్పుడు ఎందుకు 2000 సంవత్సరాలు ఎందుకు అన్నాడు? మనమే ఉన్నాం దరిద్ర నారాయణుడు అన్నాం. మరి దరిద్రుడు అయితే నారాయణతో సమానం చేసామన్నమాట అండి. అంటే దారిద్ర్యం అనేది ఎందుకుంటుంది? నీ పూర్వజన్మ సుకృతం అని చెప్తున్నా. ఇప్పుడు నువ్వు మర్డర్ చేసావు, కేసు పెట్టారు, సాక్షులు దొరకటలా, కేసు కొట్టేశారు, అయినప్పుడు నువ్వు తప్పు చేయలేనట. నువ్వు చేసిన పాపానికి నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు. దానికి సిద్ధాంతం పునర్జన్మ. బౌద్ధం విశ్వసిస్తుంది, అన్ని జైనం విశ్వసిస్తుంది. భారతదేశంలో సనాతనంలో పుట్టినటువంటి అన్ని శాఖలు కూడా దీన్ని ఒప్పుకుంటాయి అనమాట అండి. దరిద్రం అనేది ఎప్పటి నుంచో కూడా ఉన్నది. కానీ దరిద్రుడిని మానవుడు కాబట్టి అతన్ని పోషించడానికి సర్వే జన సంతు నిరామయ సర్వే సంతు సుఖినః, అందరూ కూడా సుఖంగా ఉండాలి. క్రిస్టియన్ ఉండాలి, ముస్లిం ఉండాలని చెప్తున్నారు అనమాట అండి. ఇప్పుడు హిందువుల మీద ఒకప్పుడు 100% ఉన్నవాళ్ళు ఇప్పుడు 80% ఎందుకు తగ్గిపోయారండి? ఎందుకు తగ్గిపోయారు మీరు ఆలోచించండి అనమాట అండి. ఇప్పుడు క్రిస్టియన్లు వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఇక్కడ దేశంలో ఉంటుంది, ఇతర దేశాల నుంచి వచ్చేదాటి అన్నీ పెట్టి మానవ చేస్తున్నారా? స్కూళ్ళు పెట్టారా? హాస్పిటల్ పెట్టారా? నేను పెట్టవచ్చు కదా. కానీ నాకు హక్కు లేదు కదా. నా దేవాలయాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి. 10 టన్నుల బంగారం టీటీడీకి ఉంది, ఎక్కడ బ్యాంకులో ఉందన్నమాట. 10 టన్నుల బంగారాన్ని దాన్ని తీసుకుని ఆ డబ్బు లోన్ తీసుకుని స్కూళ్ళు పెట్టవచ్చు కదా, హాస్పిటల్లో పెట్టవచ్చు కదా. 3600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది టీటీడీ, ఒక్క టీటీడీకి. దొరకని మాట్లాడుతున్నాను నేను. ఆ డబ్బంతా దేనికి ఉపయోగిస్తున్నారు? ఎందుకు? ధర్మ ప్రచారం చేయడంలో విఫలమైందంటారా? ప్రచారం కాదు, మానవ సేవయే మాధవ సేవ చేస్తుందా? ఎందుకు చేయట్లేదు? క్రిస్టియన్ వాడు చేస్తున్నాడు, వాడు త్వరకాడు చేస్తున్నాడు. మరి ఎందుకు ఒక స్కూల్స్ పెట్టడం, మీరు అన్నట్టుగా కాలేజీలు పెట్టడం? ఎందుకంటే ఈ ఒక్క దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నాయి, చర్చ అధీనంలో లేదు. అంటే వాళ్ళు పెట్టిన ఉద్దేశం కూడా దేవ ఆదాయ ధర్మ ఆదాయ, అంటే దేవుడి మీద ధర్మం మీద ఆదాయం సంపాదించుకొని మొట్టమొదటి దేవాదాయ శాఖను పెట్టుకున్నారు. మనం ఈ శాఖ మనం పెట్టుకోవాలా? ఎవడు పెట్టండి? శాఖ బ్రిటిష్ వాడు పెట్టాడు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఎవడు పెట్టి మనం పెట్టలేదే. కృష్ణదేవరాయలు కానీ ఇంకే దేవరాయలు కానీ ఎవరైనా కూడాను బాణ్యాలు ఇచ్చారు, మీరు ఈ దేవుడి చూడండి, ఈ పూజలు చేయండి, ఈ సేవ చేయండి అని చెప్పారనమాట అండి. కంపెనీ వాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి వీడు చాలా డబ్బు వస్తుంది రోయ్, ఈ డబ్బును మనం కాగజేద్దాంరా అని వాడు యాజమాన్యం పెట్టాడు. క్రైస్తవ చర్చిని ఈజ్ నాట్ అండర్ గవర్నమెంట్. ఏమండి, మాస్క్ ఈజ్ నాట్ అండర్ గవర్నమెంట్. వై ది టెంపుల్ ఈజ్ అండర్ గవర్నమెంట్? గవర్నమెంట్ సర్వెంట్ని ట్రస్ట్ బోర్డులు ఎవరు చేస్తున్నారండి? 100 కోట్ల రూపాయలు క్యాష్ ఉన్నవాడు మనం వేసారు కదా చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడంతా లంచాగుండి వాళ్ళని, కళ్ళు తాగే వాళ్ళని, మనుషుల వాళ్ళని, నాకు హిందువులు కాని వాళ్ళంతా కూడా ట్రస్ట్ బోర్డులు ఇస్తున్నారు కదా. ఆ ట్రస్ట్ బోర్డులు చాలా పర్మనెంట్ ఇన్విటేషన్ ఇస్తున్నారు కదా. ఏంటి రాజకీయం చేశారు అంటే ఏంటి?
హిందూ మతాన్ని నాశనం చేయాలంటే దేవాలయాల్ని గుప్పెట్లో పెట్టుకోవాలి. ధర్మం పరిఢవిల్లాలంటే దేవాలయాల్ని దే మస్ట్ లిబరేటెడ్, వాటి విముక్తి చేయాలి. ఏ విధంగా నైజాం ప్రభుత్వాన్ని సర్దార్ పటేల్ విముక్తి చేశాడో ఈ దేవాలయాలు ప్రభుత్వం యొక్క యాజమాన్యం నుంచి. మరి మీరు అత్యధికంగా మద్దతు ఇచ్చే బీజేపీ పార్టీ, ఇప్పుడు మీరు ప్రస్తుతం బీజేపీకి మద్దతు ఇస్తున్నారు ఈ హిందుత్వ గురించి, మరి మీ పార్టీ ఎలాంటి విధానాలు, ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఒక విషయం చెప్తాను, నాకు పార్టీ లేదు. ఎందుకంటే రాజకీయంలో ది చాయిస్ ఈజ్ బిట్వీన్ బ్యాడ్, వర్స్ అండ్ వర్స్ట్. మంచివాడు రాజకీయంలో ఉంటే అవకాశం ఉందా? లేదు. చివరికి గాంధీ కూడా కాంగ్రెస్ నుంచి రిజైన్ ఇచ్చాడే లేదా? గాంధీ గారు కూడా 1937 తర్వాత ఆయన కాంగ్రెస్ మెంబర్ కాదు. వీళ్ళు దమ్ములు లేక, దారి తెలియక ఆయన కాళ్ళు పట్టుకుని ఎప్పుడు కూడా సార్ ఏం చేయాలంటే ఇది సత్యాగ్రహం చేయండి అన్నాడు, క్విట్ ఇండియా అన్నాడు, ఇంకేదో అన్నాడు, ఏదో అన్నాడు. అంతే. వీళ్ళు అడుక్కుంటామే కానీ అంతేంటి రాజకీయంలో వాళ్ళకి కావాల్సింది పవర్. ఒకప్పుడు ఆ పవర్ ఎందుకంటే ప్రజాసేవ కోసం అనమాట అండి. ఇప్పుడు ఆ పవర్ ఎందుకంటే తమ ఆస్తి మీటలు వేసుకుంటానికి. ఇందులో ఎవరు తప్పు చేస్తున్నాడు అనేది క్వశ్చన్, అంతే. బ్యాడ్, వర్స్, వర్స్ట్. ఎందుకంటే నువ్వు ధర్మాత్మలో అయితే ధర్మరాజు రాజ్యం చేయగలుగుతాడా? భీష్ముడు చెప్పాడు ఇట్లా చేయాలని చెప్పాడు అనమాట అండి. వాడు ధర్మచూరు అయిపోయి అరణ్యాలు 14 వేలు వెళ్ళిపోయాడు ధర్మాన్ని పట్టుకుని. అంటే ఇప్పుడు బీజేపీ ఈ టెంపుల్ ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు శ్రీరాముడి గుడి కట్టాలని అయోధ్యలో నిర్ణయించారు. దానికి ఆల్రెడీ ఇప్పటికే కార్యాచరణ జరుగుతోంది. మరి 2024లో పూర్తి చేస్తారా, లేకపోతే 2024 ఎలక్షన్లకు కూడా అదే ఎజెండా చూపిస్తారా అనేది కాసేపు పక్కన పెడదాం సార్. కానీ మనకి మీరు అన్నట్టుగా ఈ ధార్మిక పరిషత్తులను కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాలను కానీ, ఈ మనుషుల్లో ఉన్నటువంటి ధార్మిక చింతనని కానీ పెంపొందించడానికి బీజేపీ అనేది మనకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల నుంచి, సంఘ పరివర్తన నుంచి వచ్చిందని అంటున్నారు. మరి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది? బీజేపీ కర్ణాటకలో రాజ్యం చేసిందా? దేవాలయాన్ని ఎందుకు వదిలిపెట్టలే? ఎందుకు వాళ్ళు వదిలిపెట్టారా? వాళ్ళు వదిలిపెట్టలేదే. ఎందుకంటే దేవాలయం యొక్క ఆదాయాన్ని ఉపయోగించుకొని తమ శక్తిని, తమ ప్రభావాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రాజకీయ పార్టీ అంటే కృషి. అంటే బీజేపీ కూడా దానికి ఏమి వ్యతిరేకం కాదంటారు? బీజేపీ కూడా ఈజ్ ఏ బ్యాడ్, నేను చెప్పిన బ్యాడ్, వర్స్ అండ్ వర్స్ట్. ఓకే. వాడు కాంగ్రెస్ వాడు దేని పేరుకే వాళ్ళు హిందుత్వ ఎజెండా ఎత్తుకున్నారు కానీ, ఎందుకంటే 100% వాళ్ళు హిందుత్వాలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తే రేపు గెలవడం. అవునా కదా? అంటే ఇది వాజ్పేయి నాటి బీజేపీ కాదంటారా? ఎవరు నాటి బీజేపీ కాదు. ఎందుకంటే పరివర్తన జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఎలా ఇప్పుడు కాంగ్రెస్ అనేది అసలు నేషనల్ పార్టీనా? ఇటాలియన్ దానికి ఏమి చదువురాని దానికి అప్పచెప్పేసేసి దాన్ని కాళ్ళు పట్టుకుని గాంధీ అని పేరు తగిలించుకుని వాళ్ళు చేస్తుంటే మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇంత దిగజారిపోతే ఆ దిగజారుతనం అన్ని పార్టీలకు వస్తుంది. 7-8 ఏళ్ళు జైల్లో ఉన్న లల్లూ ప్రసాద్ వెళ్ళి నేను రాజ్యం చేస్తానంటున్నాడు. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి చౌతాల బయటికి వచ్చి మా తండ్రి దేవిలాల్కి శస్త్రజయంతి చేస్తున్నాను, చంద్రబాబు నువ్వురా ఇవిరా ఇవిరని జైల్లో నుంచి ఉండకూడకు వచ్చి వాడు రాజకీయం చేసి నేను రాజకీయ పార్టీని పెట్టి బీజేపీని ఓడిస్తానంటున్నాడు. బీజేపీని ఓడిస్తానంటే బెదరకుండా కూర్చుంటుందా? దానికి డబ్బు కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఇప్పుడు ఒక మీటింగ్ పెడితే 1,00,000 మంది తీసుకొస్తానంటే ఎన్ని లక్షలు అవుతుంది? సేమ్ ఫెలో ఈ దగ్గర డబ్బు చూసి ఆ మీటింగ్కి వెళ్తున్నాడు, డబ్బు చూసి నా మీటింగ్కి వస్తున్నాడు. అదేమంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మనం అడ్వర్టైజ్మెంట్ పెట్టాడు 5 లక్షల కోట్ల రూపాయలు పంచిపెట్టాడు 3 ఏళ్ళలో అన్నాడు. ఎవడబ్బా సొమ్ముండేది? అప్పులు చేస్తే పనిలో ఉంటున్నారు. నాకేందో నేను తీర్చను కదా, నేను తీర్చేది కదా. ఈ చెప్పు అది వాడు తీర్చుకుంటాడు, జగన్ తీరుస్తాడు, చంద్రబాబు తీరుస్తాడు, ఇంకెవడో తీరుస్తాడు. ఎట్టా తీరుస్తాడో మాకేం తెలియదు. మాకు డబ్బు వస్తుంది కాబట్టి మాకు సంతోషంగా ఉన్నాం అంటున్నారు. ఈ దిగజారుతారని నేర్పుతున్నారు రాజకీయవేత్తలు. అందుకే నేను ఏం చెప్తానంటే బ్యాడ్, వర్స్ అండ్ వర్స్ట్. ఇప్పుడు మోడీ కనుక రైతులకి ఇది అది ఇది చేయకపోతే ఇప్పుడు భారతదేశంలో 80 కోట్ల మందికి అన్నం తినిపిస్తున్నాం ఊరికినే. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పిల్లలు పెట్టు, ఓటు వేయి నాకు, నీవు పిల్లలు పెట్టు, ఐ ఫీడ్ యూ బ్రీడ్. పిల్లలు పెట్టు, పిల్లలు పెట్టదని వద్దు అని చెప్పేవాడు ఉన్నాడా? ఇప్పుడు అది వరకు 15% ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ ఏమయ్యారు? ఇప్పుడు 22% అయ్యారా? 7.5% ఉన్న షెడ్యూల్ ట్రైబల్ ఇప్పుడు 12% అయ్యారా? 9% ఉన్నటువంటి ముస్లింలు 20% అయ్యారా? ఎవరి శాతం పెరుగుతుంది? లేనివాడి శాతం పెరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఐ ఫీడ్ యూ బ్రీడ్ యూ అండ్ గివ్ మీ ఓట్. ఫీడ్ అండ్ బ్రీడ్. చంద్రబాబు మొట్టమొదట ఉన్నప్పుడు
అంటే కొడుకు దుర్యోధనుడు పుట్టక పెద్దవాడు అవ్వకముందు ఏం చెప్పాడు, నేను ఆయన 3 మంత్రాలు చెప్పా. లెర్న్ అండ్ అర్న్ అంతే చేశాడు అనమాట. అండి చదువుకోండి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేసేసాడు. ఏమండి తర్వాత బ్రీడ్, ఫీడ్ అండ్ బ్రీడ్ మస్ట్ స్టాప్. పని చేసినాడికి నేను మీ సహాయం చేస్తానన్నాడు అనమాట అండి. లెర్న్ అండ్ అర్న్, నో ఫీడింగ్ అండ్ బ్రీడింగ్ బిజినెస్ అనమాట అండి. ఇవి అన్నీ మంచి పని చేశారు, చాలా పని చేశారు. మీకు 24 గంటలు 220 వోల్ట్స్ ఎలక్ట్రిసిటీ కావాలా, ధర పెంచాడు. పెంచి కమ్యూనిస్టులు ఇచ్చి కాల్చి వాడు దొబ్బాడు. అవును, నువ్వు ఓడిపోయారా అంటే లీడర్ అనేవాడు ఏం చేయాలి, హీ మస్ట్ లీడ్. ఆయన కన్విక్షన్ ఉండాలి. నేను చెప్పాను కదా, నేను నా టెలికమ్యూనికేషన్లోనూ ఎక్కడ టెలిఫోన్ తీసేసి పోస్ట్ ఆఫీస్లో నుంచి దాని మీద పిటిషన్ పెట్టారు. వాళ్ళు ఏం పెట్టారనమాట, మేము మీకు మీ లైన్ మెన్కి మాకు జీతం ఎట్లా ఇస్తాం, మేము మనీ ఆర్డర్ పంపేవాళ్ళం. దాన్ని సర్వీస్ మనీ ఆర్డర్ అంటారు. అంటే మనీ ఆర్డర్ ఛార్జెస్ తీసుకోరనమాట అండి. నువ్వు మా టెలిఫోన్ తీసి పారేసావు కాబట్టి పబ్లిక్ టెలిఫోను, ఇక నుంచి మేము మనీ ఆర్డర్ డెలివరీ చేయమన్నాడు. అంటే నేనేం చేశాను, నీకు టెలిఫోన్ ఇచ్చాను కాబట్టి నీకు బిల్లు పెడతాను, నువ్వు బిల్లు కానీ కట్టకపోతే నీకు టెలిఫోన్ కట్ చేసి వాడు దొరుకుతాను. నన్ను పోస్ట్ ఆఫీస్, పోస్ట్ మాస్టర్, పిఎంజీ వీళ్ళందరూ కట్ చేసి పారేసేసా. నేను పే చేస్తా. నేను మనీ ఆర్డర్కి అయ్యే కమిషను నా లైన్మెన్కి మనీ ఆర్డర్ ద్వారా నేను పంపుతున్నాను. నువ్వు మనీ ఆర్డర్ కమిషన్ తీసుకోలేదు, నువ్వు కమిషన్ తీసుకొని కట్టేస్తా. అట్టే నువ్వు టెలిఫోన్ బిల్ కొట్టి లేకపోతే కట్ చేసేస్తాను అనమాట అండి. అంటే ఏంటి, నువ్వు మనకి నీకు కన్విక్షన్ ఉండాలి, నువ్వు చేసింది ధర్మంగా ఉండాలి. చేసినట్టయితే ప్రభుత్వం ఏ చట్టాన్ని ఎందుకు చేస్తుందండి, ప్రజల్ని ఏడిపించడం చేస్తుందా? ప్రజల సంక్షేమం వస్తే ప్రతి చట్టం కూడా ఉద్దేశించబడింది. దాన్ని అమలు చేయడంలో ఏం చేస్తున్నావు నువ్వు? నీకు అధికారం ఉందని చెప్పి నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. ఇప్పుడు జయప్రకాష్ కలెక్టర్ గారు నువ్వు ఒంగోలులో, ఎవరు, మన లోక్సత్తా జయప్రకాష్ ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక్క ఉత్తరం రాయలా చీఫ్ మినిస్టర్కి. ఏంటి సమస్య, పరిష్కారం ఏంటి, సైన్ని చేసేసాడు అనమాట. నేను చేసినట్టు చేశాడు. అది ఎందుకు, చదువుకున్నాడు కాబట్టి. ఇప్పుడు చదువులు లేవు కదా. అంటే మిగతా వాళ్ళు కూడా ఐఏఎస్లే కదండి. ఇటువంటి వాళ్ళు ఐఏఎస్ చైనా కంపెనీ అంటే చైతన్య నారాయణ అని ఉంటుంది చూసారా, ముక్కులో నుంచి మేత, ముద్దులో నుంచి గుడ్డు, పౌల్ట్రీలో అంతే జరిగేది. వీళ్ళకి అట్టాగే 24 గంటలు ఇది చెప్పి ఈ పరీక్షలు రైటర్ తీసుకోవాలి, ఏబిసిడీలు ఏ గురించి అవుతుంది, బి గురించి అది చదువుతుందండి. అందుకని వాడు ఐఏఎస్ ఎట్ట పాస్ అయ్యి ఎంత దౌర్భాగ్యం చెప్పినమాట అండి. లక్షల మంది ఇందులో ఉండి 100 మంది కదా ఐఏఎస్ అయ్యేది. ఇప్పుడు మీరు ఏదో బయట ఎక్కడో పనిచేస్తున్న టైంలో ఎన్టీ రామారావు గారు పిలిచి, అప్పుడు ఆ సందర్భంలో జయప్రకాష్ నారాయణ గారు ఏదో ఇనిషియేషన్ తీసుకున్నారని విన్నాను. దాని గురించి ఏంటండి అది? ఏంటంటే మన ఎన్టీ రామారావు గారు చాలా ప్రజల మనిషి, అంతే ఇమోషనల్లీ అనమాట అండి. సాహిత్యంతో సంబంధం ఉన్నది కాబట్టి విలువలు తెలిసినటువంటి వ్యక్తి అనమాట అండి. ఒకసారి ఆయనతో పాటు నేను మొన్న చెప్పాను అనుకుంటాను, ఇంజనీరింగ్ కాలేజీ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ గవర్నమెంట్ తీసుకుంటాము, చట్టం పెడతా అన్నాడు. అనౌన్స్ చేశాడు. నేను ఇక్కడ జనరల్ మేనేజర్ ఉన్నాను. వెంటనే ఆయనకి రింగ్ చేశా. ఆయన దగ్గరికి కలవలేదు కూడా అనమాట అండి. సార్ మీరు చేసే తప్పు, ఇంతేకాదు ఇంకా 100 ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి మనకి, వైటుకే వస్తుంది. దానికి మనకి తయారు చేసినట్టయితే ప్రతి గ్రామాల నుంచి ఎంతోమంది అమెరికా వెళ్ళడానికి, అమెరికాకు దాన్ని వస్తాయండి. నేను చేసిన తప్పేనండి అన్న. అయితే అది తీసుకోవద్దా, సిద్ధార్థ కాలేజీ తీసుకుందాం అనుకున్నాడు అనమాట అండి. తీసుకోరాబట్టి అది విన్నాడు ఆయన. అట్లాగే చంద్రబాబు కూడా విన్నాడు. నేను చెప్పి చాలా వరకున్నాడు. నేను రాజకీయం గురించి చెప్తా అంటే నాకు అది చెప్పొద్దు అన్నాడు అనమాట అండి. ఎవరు, చంద్రబాబు నాయుడు గారా? నేను అన్నాను, మిమ్మల్ని చూసి నేను రాలేదు, నేను రామారావు గారిని చూసి నేర్పించాను. అంటే ఏ విషయంలో మీరు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం గురించి చెప్దామని వెళ్ళారు? బీజేపీతో కలవాలి. ఎప్పుడండి? ఈ మధ్యన? అప్పుడు ఈ మధ్య కూడా, ఆ మధ్య కూడా కల్పించాను కూడా. 2014లో కల్పించింది నేనే. 2014లో మీ పాత్ర ఉంది ఆయన మా పాత్ర. మీరు మమ్మల్ని చూడండి, మెడలు ఇద్దరిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ససేమిరా అన్నారనమాట అండి. ఎందుకంటే ఈయన ఏమన్నాడు, మోడీని అరెస్ట్ చేస్తారన్నాడు 2002లో. 20 వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు కూడా మోడీని అరెస్ట్ చేస్తాను అల్లరని చెప్పాడు అనమాట అన్నాడు అనమాట అండి. దాని తర్వాత మంత్రి దత్తాత్రేయ వస్తే అక్కడ కూర్చోబెట్టి అరగంట సేపు కూర్చోబెట్టాడు. కొట్టి 5 నిమిషాలు అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత జర్నలిస్ట్ పిలిచి, చూసారా ఆర్ఎస్ఎస్ ఎంత దూరంగా పెట్టాను అన్నాడు. ఇటువంటి మనిషిని బీజేపీతో ఎలా కలిపాడు? ఆ కథ చెప్పాలంటే వేరే చాలా ఉందన్నమాట అండి. మోడీ గారు నిన్ను
చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని పిలిచి ఒక వేదిక మీదకి పిలిచి నేను ఢిల్లీలో ఎంతో మంది సమక్షంలో ఇతను ఇది చేశాడు, ఇతను ఇది చేశాడు, ఇతను ఇంప్రూవ్ చేశాడు, మీ ఇద్దరు కలిస్తే కానీ ఈ దేశానికి ముక్తి లేదు. 2013 అక్టోబర్లో మా ఇందిరాగాంధీ స్టేడియం ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని పిలిచి నేను ముందు ఒక ఆంధ్రలో చంద్రబాబు ఏం చేశాడో చెప్పి ఐటీని గురించి, దాని తర్వాత గుజరాత్లో ఈయన భుజం మీద నుంచి నువ్వు ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేశావు, మీరిద్దరు కలిస్తే కానీ దేశానికి టు బిల్డ్ ఏ ప్రాస్పరస్, పవర్ఫుల్, ఇంటలెక్చువల్, ఎథికల్ భారత్ టు బి జగద్గురు వన్స్ అగైన్ అని థీమ్ చెప్పి ఇద్దరిని కలిపి అనమాట. ఇక బొమ్మలు కూడా ఉన్నట్టు. అంటే మేమేదో విన్నాం సార్, మీరు అద్వానీ గారి శిష్యుడని, మోడీ గారి గురువు గారని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా కాదు, అద్వానీ గారు ఎస్ హీజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలెక్చువల్. హీ లాంచ్ మై సెక్యులరిజం కంబాట్ అని జర్నల్ని నేను పెట్టాను అనమాట అండి. ఆ తీస్తా చిత్తలవాడు కమ్యూనిజం కంబాట్ అని జర్నల్ నడిపేది, నానబూతులు రాసేది హిందువుల గురించి అనమాట అండి. దాని కౌంటర్గా నేను సెక్యులరిజం కంబాట్ అని పెట్టాను అనమాట అండి. పెట్టి 18 ఏళ్ళు నడిపాను. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి అద్వానీ గారు. దాని తర్వాత 1998లో ఫస్ట్ టైం బీజేపీ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఐటీ అడ్వైజర్ని కదా, అంతకుముందు విదేశ సంచార నిగానికి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను కదా. నేను ఇచ్చినంత అద్వానీ గారి బీజేపీలో పెట్టింది మేనిఫెస్టోలో, టెలికమ్యూనికేషన్ గురించి, ఐటీ గురించి మేనిఫెస్టో మక్కి అంతా అందులో పెట్టాడనమాట అండి. రా నేను చైర్మన్ చేస్తున్నాం, దానికి ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఒక టాస్క్ ఫోర్స్ ఇస్తున్నాం, నేను చైర్మన్గా ఉంటాను. కానీ నేను అప్పుడు అమెరికాలో ఉంటే నన్ను పిలిపించి చాలా టెన్షన్లో ఉన్నాడు. ఎందుకంటే ఎల్లుండి ఎప్పుడో ఆటం బాంబు పేలుస్తున్నారు, ఆ టెన్షన్లో ఉన్నాడు అనమాట ఆయన ఇది చెప్పి. అప్పుడు నేను ఏమన్నానంటే, సార్ నేను ఉన్నాను, నేను ఆల్రెడీ మాకు ఐటీ అడ్వైజర్గా ఉన్నాను, ఆయన చాలా గొప్ప పనులు చేస్తున్నాడు, మేము నేషన్ వైడ్ స్టేట్ వైడ్ నెట్వర్క్ కట్టాము, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నాం, ఇవి చేస్తున్నాం, సర్వీస్ సెంటర్లు పెట్టాం, ప్రతి పబ్లిక్ టెలిఫోన్ యూనియన్ అక్కడికి వాళ్ళకి ఏమో టెలిగ్రామ్లు ఇచ్చాము, ఫ్యాక్స్ పెట్టాము, ఐటీ పెట్టాము, ఎన్ని చాలా మంచి పనులు చేస్తున్నాం. కాబట్టి ఆయన మాకు వ్యతిరేకం, ఇది కన్వీనర్ ఆఫ్ ది నేషనల్ ఫ్రంట్, ఆయనకి ఎట్టా ఇస్తా ఉన్నాను. తప్పు. మీరు ఏం చెప్తున్నారు? నేషనల్ టాస్క్ ఫోర్స్ అన్నారు, ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అన్నారు. యూ డిడ్ నాట్ సే ఇట్స్ బీజేపీ టాస్క్ ఫోర్స్. కాబట్టి ఎవరు మంచి పని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం గమనించాలి. సరే, మరి ఆయన నేను ఒప్పిస్తే నువ్వు ఆయన చైర్మన్ చేస్తావా అని అడిగా. ఎస్ అన్నాడు. అప్పుడు ఈయనకి రింగ్ చేసి, సోదరుల ద్వారా అనమాట రింగ్ చేసి, మనం ఏం చేస్తున్నామో లిమిటెడ్ రిసోర్సెస్తో ఇది ఆంధ్రలో మనం చేసిన భారతదేశానికి చేస్తాం మనం. ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఇది, కాబట్టి మీరు ఒప్పుకోవాలి. అందులో మీ ప్రత్యర్థి అద్వానీ బీజేపీ ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు కాబట్టి మీకు గౌరవం ఇస్తున్నాడు, అయ్యా ఒప్పుకోండి అంటే ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన చైర్మన్ చేశారు. అంటే ఆ మొత్తం కార్యక్రమానికి మీరే వారధిగా ఉన్నారా? ఎస్. నాతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు, డాక్టర్ ఎన్ శేషగిరి. ఇందాక నిక్కినట్టు అని చెప్పాను చూసారా, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని 1978లో పెట్టారని చెప్పాను చూసారా. ఆయన నేను వెళ్ళటం రావటం, కానీ ఆయన ఢిల్లీలో కూర్చొని ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆయన వారు ఇది పెట్టావు, యాంకర్గా పెట్టామన్నమాట అండి. దాని తర్వాత విఠన్ అని విన్నారు పేరు, వండర్ఫుల్. నేను ఏం చెప్తే అది చేశారనమాట అండి. బయట నుండి నేను టెలికామ్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఆయన తీసుకొచ్చారనమాట అండి ఆయన. దాని తర్వాత ఇంకొక ప్రొఫెసర్ ఇంకొకరు ఉన్నారనమాట. మేము నలుగురు కలిపి అన్నీ రాసి పారేసాం. 108 రికమెండేషన్స్ చేసాం 5-6 వారాల్లో అనమాట అండి. మీటింగ్ పెట్టినప్పుడల్లా డిఓటీ వాళ్ళు వచ్చి దీనికి అడుగు చెప్పేవాళ్ళు. డిఓటీ వాళ్ళు వచ్చి ఇట్లా లిబరలైజ్ చేయకూడదు, పైలట్ వాళ్ళని రానివ్వకూడదు ఇట్లా చెప్తా అంటే, అప్పుడు చచ్చిపోయింది స్వరాజ్య, ఏం స్వరాజ్య పేరు, మంత్రి లేడీ సుష్మా స్వరాజ్. షీ వాజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ది టెలికమ్యూనికేషన్ ఫర్ సమ్ టైమ్ అనమాట అండి. నేను ఆవిడ ప్రిసైడ్ చేస్తుంటే మీటింగ్ జరుగుతుంటే వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే, అమ్మ ఐ వాంట్ అడ్జర్న్మెంట్ అంటే ఎస్ అడ్జర్న్ చేసేది. సరే, మనం ఏం రాసాం, మన మేనిఫెస్టోలో ఏం రాసాం, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఓవర్ రూల్ చేయండి అంటే వాళ్ళని పిలిచేది, యువర్ అబ్జెక్షన్స్ ఆర్ ఓవర్ రూల్డ్ అనేది. ఈ విధంగా ఆ 108 రికమెండేషన్స్ నేను, శేషగిరి, ఎన్ విఠల్
ఇవి రాసి చంద్రబాబు చేత అన్ని నేను ఏమి రాస్తే ఆయన సంతకం పెట్టించి అన్నీ ఇన్ని చేసి ఒప్పించి ప్రభుత్వం అన్నిటినీ ఒప్పుకుందనమాట అండి. అంతేండి ఏం చేసాం అందులో రెవల్యూషనరీ ఐడియా. టెలికామ్నేమో ఆక్షన్ చేస్తున్నాం లైసెన్స్ని, ఇంటర్నెట్కి 1 రూపీ. ఇంటర్నెట్ ఈజ్ ఫర్ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి దీన్ని ఆక్షన్ చేయడానికి వీళ్ళు ప్రజలుగా ఉండాలని చెప్పి ఇటువంటి రికమెండేషన్స్ నోట్ మీద చేసాం అనమాట. bypass the devotee. Any internet fellow can have his own radio network and connect it to the satellite and go to the network. ఇవన్నీ రివర్షన్ చేస్తే ప్రపంచం అంతా కూడా అరే వాట్ ఏ పాలసీ దిస్ ఇస్ అన్నారు. నేను ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ని ప్రతి 7 మీటింగ్లు జరుగుతాను, నన్ను ఇన్వైట్ చేసేవారు అనమాట. నువ్వేం చేసావు ఇండియాలో? అది ఎవరు జరిగింది? అద్వానీ వాజ్పేయి కాంబినేషన్, చంద్రబాబుడు ఇక్కడ. ఎందుకు చంద్రబాబు ఇప్పుడు నిస్వార్థంగా ఎలా పనిచేశాడు? రాజకీయం వదిలిపెట్టేయండి. ఈ ఐటీని గురించి కానీ ఇవన్నీ హైటెక్ బిల్డింగ్ కడతాం, వాజ్పేయి గారు రావటం, క్లింటన్ పెంటన్ రావటం, ఇవన్నీ కూడా నేను అక్కడ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ నేను గవర్నర్గా ఉన్నామండి వాషింగ్టన్లో. అట్లాగే లండన్లో ఇంకో కంపెనీలో గవర్నర్గా ఉండేవాడిని. ఈ కమ్యూనికేషన్ వాళ్ళందరినీ పిలుచుకొచ్చి డోర్ ఓపెన్, చంద్రబాబు గారు ఎవరు తీసుకొస్తే వాడికి ఇచ్చేద్దాం అన్నీ అటువంటి పాలసీని పెడతాం వలన ఇది ఐటీ సెంటర్ అయిందనమాట. దీన్ని చెడగొట్టాలంటే పని కట్టుకుని చెడగొట్టాల్సిందే. కానీ ఆయన ఓన్ స్కీమ్ 5.5 లక్షల మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అవుతున్నారు మన ఐటీ కంపెనీలో. 1500 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ అనమాట. కానీ ఎప్పుడైతే కొడుకు వచ్చాడో ఆ కొడుకు మనం చెప్పాను అనుకుంటాను, ఫారిన్లో చదివించింది చంద్రబాబు మన సత్యం గారు అనమాట. ఆయన చెప్తారు మనం అంత చదువుకొచ్చిన వాడు ఎక్కడ ఉండాలి అనమాట అండి? కంపెనీలు పెట్టాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, రీసెర్చ్ చేయాలి. అది కాకుండా మా బాబు సంపాదించాడు నేను ఎమ్మెల్యే చదువుతా మినిస్టర్ అవుతానంటే అంటే ఇప్పుడు చదువు లేదు అనమాట, విద్య లేదు, డిగ్రీలు ఉన్నాయి, సర్టిఫైడ్ బట్ నాట్ క్వాలిఫైడ్. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కూడా అంతే అనమాట అండి. ఇప్పుడు ఈ చైనా ఎడ్యుకేషన్ నాశనం చేయకపోతే ఈ దేశం బాగుపడదు. చైనా ఎడ్యుకేషన్ అంటే చైతన్య నారాయణ తల్లిదండ్రులు ఎంత ఫూల్స్ ఫెలోస్ అండి. లక్షల మంది లక్షలు పెట్టి చేస్తా అంటే ఐఏఎస్ సంవత్సరాలు 150 మంది, 50 మంది ఏమో ఐపీఎస్, పోలీసులు 200, వీళ్ళంతా కలిపి 1000 మంది లేరు. లక్షల మంది లక్షలు ఖర్చు పెట్టి అది చైనా కంపెనీ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు నాశనం చేయాలి, వాళ్ళు ప్రైవేట్ చేయాలి మేడం. మీరు ప్రారంభించినటువంటి ప్రజ్ఞాభారతి, అలాగే హిందూ ధర్మ పరిరక్షణ సమితి, వీటికి మౌలికమైనటువంటి కారణాలు ఏంటి? ఒకటి దేవాలయాలు, ఇందాక మనం అనుకున్నాం చూసారా, క్రిస్టియన్ స్కూల్ పెట్టారు, వైద్యశాలలు పెట్టారు, నర్సింగ్లు పెట్టారు, ఇవన్నీ పెడుతున్నారు, మానవ సేవ చేస్తున్నారు. అవి పెట్టి వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. ఇందాక విన్నారు కదా, పొట్టకూడీలను క్షుధార్తితో ఉన్న వాడికి ధర్మం చెప్తావా, పొట్ట అన్నం పెడతావా అని అన్నారు కదా. అది వాళ్ళ పని చేసి దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. మనం ఎందుకు చేయటిలా? మనకి వనరులు లేకనా? ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, వాటికి ఎన్ని మంది 9,80,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదండి దేవాలయానికి. 10 టన్నుల బంగారం ఉందన్నమాట అండి. ఇవి పెట్టి ఆ డబ్బుతో ఏ విధంగా అయితే క్రిస్టియన్లు స్కూళ్ళు పెడుతున్నారో, ముస్లింలు మద్రసాలు పెడుతున్నారో, విద్యాశాల పెట్టు, వైద్యశాల పెట్టు. స్వతంత్రం రాకముందు వివేకానందతో ప్రేరేకమయ్యి హిందూ హై స్కూల్, గాంధీ గారితో ప్రేరేపెట్టి హిందూ హై స్కూలు, వివేకానంద స్కూల్ ఇవన్నీ పెట్టారు కదా. గవర్నమెంట్లో నుంచి వదిలిపెట్టేమని టీచర్లను వదిలిపెట్టేసి బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి 50 రూపాయలతో ఉద్యోగం చేసి స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించి స్వరాజ్యం స్వదేశీ అని అన్నారు కదా. ఈ స్ఫూర్తి ఏమైపోయింది? ఒక అద్భుతమైన రాష్ట్రగానం మీరు చదివి ఉంటారో లేదో. కృష్ణా తరంగ పంక్తి త్రుక్కి త్రుళ్ళింత ఆంధ్ర నౌకలు నాట్యబాడునాడు, అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించున్నాడు, విజయనగర కవితకు పెండ్లి పందిళ్ళు కప్పించున్నాడు, ఆంధ్ర సంతతికి మహితాభిమాన దివ్య దీక్షా స్ఫూర్తి ఆవరించి దాన్ని ఆవరించి చలుడు ఆంధ్రులారా ఆంధ్రలోకమునందు అక్షతలు నేడు అని రాష్ట్రగానం అన్నమాట. ఇప్పుడు మోడీ గారు చెప్పేది అదే, స్వాభిమాన్, స్వాధికారిత, ఆత్మనిర్భరత. దీనికి లేటెస్ట్ ప్రతీక ఏంటనమాట అండి, ఎయిర్ క్రాఫ్ట్. విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ 70% ఇండియన్, డిజైన్ ఈజ్ ఆల్ ఇండియన్.
బట్ 70% మెటీరియల్స్ అండ్ సిస్టమ్స్ యూజ్ ఆర్ ఇండియా డెవలప్డ్ అనమాట. 76,000 కోట్ల రూపాయలు ఇచ్చి చిప్ ఫ్యాక్టరీని ఇండియాకి తీసుకురావాలని ఎవరు పెడతారో పెట్టండి, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అని పెట్టారు కదా. 19,000 కోట్ల రూపాయలు ఇచ్చి చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం సోలార్ సెల్స్. ఎవడు ఇండియాలో కంపెనీ పెడతాడో వాడు మేము 18,500 కోట్ల రూపాయలు ఇస్తాం. ఇవన్నీ ఎంతమంది చేయవలసినవి కదా. ఎందుకైతే మనం 80 కోట్ల మందికి తిండి పెడుతూ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడుతూ ఎన్ఆర్ఈజీ అని తొవ్వి పూడ్చు అని చెప్పేసి 40,000 కోట్ల రూపాయలు ఎన్ని ఖర్చు పెడతాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి? అందుకనే గ్యాస్ పెరిగింది, అందుకని డీజిల్ పెరిగింది, అందుకని అన్ని ఛార్జీలు ఎందుకు పెరుగుతుంది అంటే చెప్పొద్దండి. బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తావా? ఎందుకంట ఈయన అడగండి, చెబుతాడు. ఒక కుటుంబానికి తెలిసిన కుటుంబం 70,000 వస్తాయండి సంవత్సరానికి, వాడు ఎందుకు పని చేయాలంటాడు. మీ ఆహార్యంలో అత్యంత ముఖ్యమైనది ఆ బొట్టు పెట్టుకునే సాంప్రదాయం. అదేంటి, మీ తాతల నుంచి వచ్చిన సాంప్రదాయం అంటారా, లేకపోతే మీరు ఏదన్నా కారణంగా పెట్టుకుంటున్నారా? తాతల నుంచి వచ్చింది ఎప్పుడూ మర్చిపోయా. భారతదేశం ఏ విధంగా అయితే మర్చిపోయిందో, తాతల నాటి క్షేత్రములలో తెగ నమ్మి దోశలతో పోసినాను అని చింతమణిలో ఉంది కదండి. తాతల నాటి సుక్షేత్రములన్నీ ఎంఎస్సి దోశలతో పోసినాను. భారతీయ విద్యాభవన్ నేను చైర్మన్ని ఏమండి. అప్పుడు ప్రతి ఏడు కొంతమంది రిక్రూట్ చేస్తాం, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమిటి విద్య అంటే ఏమిటి, భారతీయ విద్య అంటే ఏంటి, ఎందుకు భారతీయ విద్య అని చెప్తాను మేము? క్రిస్టియన్ విద్య అని మేము చెప్పట్లేదే, ఇస్లామిక్ విద్య అని చెప్పట్లేదు, మేము భారతీయ విద్య అని చెప్తున్నాం. దీనికి కారణం ఏంటి, వాట్ ఆర్ ది ఐడియల్స్, వాట్ ఆర్ ది అవుట్కమ్స్ అని 5 రోజులు రిట్రీట్ పెట్టేవాడిని టీచర్స్కి అందరినీ పిలిచి. బేనంటూ కూర్చోబెట్టి విద్య అంటే ఇది, మనం ఉపనిషత్తులు చెప్పింది, రామాయణం చెప్పింది, మహాభారతం చెప్పింది అన్నీ చెబుతూ ఉంటే ఒక రోజున మీరు ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారా అన్నాను. ఉన్నారన్నారు, చేయించారు. ఆర్ యూ ప్రౌడ్ దట్ యు ఆర్ ఏ ముస్లిం అన్నాను. ఎస్ వీఆర్ ప్రౌడ్ దట్ యూఆర్ ముస్లిమ్స్ అన్నారు. ఆర్ దేర్ క్రిస్టియన్స్ అమాంగ్ యూ అన్నాను. ఎస్ చేతులు ఇచ్చారు. ఆర్ యూ ప్రౌడ్ దట్ యూఆర్ క్రిస్టియన్స్? ఎస్ అన్నారు. ఆర్ దేర్ ఎనీ హిందూస్ అమాంగ్ యూ అంటే బోల్కోడు చూసుకుంటున్నారు అనమాట. మీకు సిగ్గు లేదా, మీకు సిగ్గు లేదా? షీ ఈజ్ ప్రౌడ్ దట్ షీ ఈజ్ ఎ ముస్లిం, షీ ఈజ్ ఎ ప్రౌడ్, షీ ఈజ్ ఎ క్రిస్టియన్, యూ ఆర్ హిందూ అండ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్ ఫెలోస్. మీకు ఎందుకు, మీకు బొట్టు లేని వాళ్ళందరూ చూసి మీకు బొట్టు ఎందుకు లేదు, మీకు జడ ఎందుకు లేదు? రేపు నుంచి ఈ బొట్టు కొట్టుకోకపోతే వీళ్ళు నెలకొట్టేస్తాను అనమాట. నేను అప్పుడు బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాను. సింపుల్ థింగ్ ఈజ్, హిందువులు అనే వాళ్ళ గాజులు ఉండటం అనేది, బొట్టు పెట్టుకోవటం అనేది, పుంగులు ఉండటం అనేది, నగలు ఉండటం అనేది ఇది ఆహార్యం అనమాట. మీకు మీ సిగ్గు ఎందుకు ఇస్తాయి? మీ హిందువుని చెప్పుకుంటే సిగ్గుపడతారా? అందుకని నాశనం అయిపోతుంది దేశం. మున్షి గారు రాశారనమాట. భారతీయ విద్యాభవన్ ఎందుకు స్థాపించారు 1937లో. ఒక మార్వాడి ఫెలో కొన్ని కోట్లు సంపాదించాడు స్టాక్ ఎక్స్చేంజ్లో. వాడికి ఏం చేయాలో ఆయన దగ్గరికి వెళ్ళాడు. సార్ నా దగ్గర ఇన్ని కోట్లు నేను ఏం చేయను, నాకు అక్కర్లేదు ఇవి. సరే వారం రోజుల తర్వాత రా అన్నాడు. ఈయన ఆలోచించి భారతదేశానికి స్వతంత్రం వచ్చి తీరుతుంది, మనమంతా చదువుకుంది ఇంగ్లీష్లో, రామాయణం అంటే తెలియదు, భారతం అంటే తెలియదు, ఏమి తెలియదు, ఇంకా వచ్చేవాళ్ళకి అసలు ఇంకేంతకన్నా తెలియదు. కాబట్టి బుక్ యూనివర్సిటీ పెడతానన్నాను. భారతీయ విద్యాభవన్ స్థాపించి బుక్ యూనివర్సిటీ పెడతాను, ఆ డబ్బులు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేసాను. అప్పుడు రాజాజీ గారితో మాట్లాడి మున్షి గారు, సార్ మీరు రామాయణ మహాభారతం ఇంగ్లీష్లో రాయండి అన్నాడు. ఇంతవరకు 10 కోట్ల పుస్తకాలు అప్పుడైనా ఇచ్చి రామాయణం మహాభారతం అనమాట. అలాగే ఇంకితరిని పెద్దవాళ్ళందరినీ కూడా పిలిచి సంస్కృతంలో దేశ భాషల్లో ఏ సాహిత్యం ఉన్నదో ఆ సాహిత్యాన్ని అన్నింటి కూడా ఇంగ్లీష్లో తీసుకురావాలన్నాడు. అది భారతీయ విద్యాభవన్. అందుకని స్కూల్ పెట్టింది వాటిని. నేను చెప్పాను, స్కూల్ భారతీయ విద్యాభవన్ స్కూల్ పెడతాం కదా, వ్యాపారం కాదు, మేము విద్య, భారతీయ విద్య కోసం ఇది పెట్టాం. కాబట్టి మీరంతా కూడా సంస్కృతం నేర్చుకోవాలి. మంచిగా పుస్తకం రాశాడనమాట, మై టెస్టమెంట్ అండ్ ఎడ్యుకేషన్ అని. సంస్కృతం మూలం, అది మాత. మనం అంతా కూడా బిడ్డలం, దాని తల్లిదండ్రులు మించిన వాళ్ళు తనయులు అయితేనే గొప్పతనం అనమాట అండి. అలా చెప్తుండో. అందుకని అప్పుడు ఇలా బొట్టు పెట్టి ఎవరికైతే 1 మీటర్ జడ ఉంటుందో వాళ్ళకి
అదనంగా 100 రూపాయలు నెలకి ఇస్తానన్న. జరిపించుకున్నాను. నేను ఎక్కడ స్కూల్కి వెళ్ళినా లేడీస్ని అందరికీ కూడా ఏంటంటే నీ ఏంటిది జ్వరం ఉన్నాళ్ళకి రండి, జ్వరం ఉన్నాళ్ళకంతా ముందు రండి, డబ్బులు ఇచ్చేస్తాను నేను. అట్లా పెట్టా ఇంజనీరింగ్ కాలేజ్. చంద్రబాబు గారు అద్భుతమైన పని చేశాడు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు మేము ఉన్నప్పుడు మొట్టమొదటి 32 కాలేజీలు ఉండి ఆంధ్రప్రదేశ్లో. 2004 నాటికి 260 కాలేజీలు అండి. ఎక్కడ కాలేజీ పెట్టి అక్కడ కాలేజీ అనమాట అండి. అంత అట్లా ఎంకరేజ్ చేసాం అనమాట. ఎందుకంటే ఇది గ్రేట్ ఆపర్చునిటీ. Y2K అని వచ్చింది చూసారా, మిడ్-నైట్ ఆఫ్ 2000లో ఏదో జరిగిపోతుందని వాళ్ళంతా భయపడిపోయి ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ఈజ్ దిస్ 2 డిజిట్ ఇయర్, అది తీసి పారేసి 4 డిజిట్ ఇయర్ పెట్టాలన్నమాట అండి. దీనికి ఎంతో మనుషులు కావాలి. అది పెద్ద బట్టండి ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 75% ఆఫ్ ది సీట్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ టు కంప్యూటర్ ఐటీ. అది తప్పు అనుకోండి. ఈ దేశంలో ఈ దేశ నిర్మాణంలో టాటాస్ పని చాలా ఉంది. టాటాస్ కూడా మీకు సేవలు అందిస్తున్నారని విన్నాం. టాటాస్ గురించి మీ మాటలో చెప్పండి. దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది? 1885. దాదాబాయి నౌరోజీ 1878లో స్వదేశీ మిల్స్ అని పెట్టాడు బొంబాయిలో. స్వదేశీ కాటన్ మిల్స్. ఇండియన్ కాటన్ గోయింగ్ టు ఇంగ్లాండ్, స్పిన్నింగ్, వివింగ్ ఇన్ చేతులు కొట్టి చేస్తున్నారు. కాబట్టి ఇండియా, అన్లెస్ ఇండియా ఈజ్ ఇండస్ట్రియలైజ్డ్, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఫ్రీడమ్. వీ కాంట్ ప్రిజర్వ్ అవర్ ఫ్రీడమ్ అన్లెస్ వీఆర్ ఇండస్ట్రియలైజ్డ్. ఎవడు? పార్సీ దాదాబాయి నౌరోజీ. ఎప్పుడు? 1878. భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి ఐసీఎస్ పరీక్షలు రాయటానికి వెళ్ళే వాళ్ళలో 50% మంది డబ్బు టాటాస్ ఇచ్చింది. ట్రస్ట్ స్థాపించి అందులో డబ్బు పెట్టి, ఆ డబ్బు పెట్టి ఇండియన్స్ని ఐసీఎస్కి వెళ్ళండి రా, అక్కడ పరీక్ష రాసేయండి అని పంపించింది అనమాట. మరో పక్షం చెప్తాను, అది దాదాబాయి నౌరోజీ యొక్క ఐడియాను జేఆర్డి టాటా గారు, ఆయన పుస్తకాలు ఆయన నాకు తెలుసు. నేను ఆయన ఇన్వైట్ చేశాను. ఎక్కడ నేను చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ ఏదో మూమెంట్ కోసం అని జిడ్డు వాళ్ళందరినీ అంబానీస్ వీళ్ళందరూ చేశాను అనమాట. ఆయనకి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెప్పాడంటే, సార్ ఇఫ్ యూ రైట్ దిస్ అకౌంట్స్ దిస్ వే దట్ వే వీ కెన్ అవాయిడ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ లీగల్. అవాయిడెన్స్ అకార్డింగ్ టు లా ఈజ్ లీగల్. దొంగ లెక్కలు తప్పు అనమాట అండి. జేఆర్డి టాటా అన్నాడు, ఎస్ ఇట్ ఈజ్ లీగల్, బట్ ఈజ్ ఇట్ ఎథికల్? ఏం జవాబు చెప్తాడు? వెన్ ఐ మేడ్ ప్రాఫిట్ అండ్ ద లా రిక్వైర్స్ దట్ యూ షుడ్ పే ట్యాక్స్ అండ్ దెర్ ఇస్ ఎ లూప్ హోల్ ఇన్ ద ట్యాక్స్ బై విచ్ యూ కెన్ నీడ్ నాట్ పే ట్యాక్స్. దెర్ ఇస్ ఎ లూప్ హోల్ ఇన్ దట్. ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ లీగల్, బట్ ఈ సెడ్ ఇట్ మే బి లీగల్ బట్ నాట్ మోరల్. అది దట్ ఇస్ టాటాస్. అది జేఆర్డి టాటా. ఇక్కడ ట్యాక్స్ లైసెన్సులు ఇస్తూ ఉన్నప్పుడు దుఃఖరామ్ ఉండేవాడు, సుఖరామ్ అనే ఉన్నాడు అనమాట. వాడు లంచాలు తీసుకుంటా అంటే టీసీఎస్కి ఏమి రాకపోతుంటుంటే ఎవరు వచ్చి వాళ్ళు, సార్ ఇఫ్ సో మచ్ మనీ ఈజ్ గివెన్ టు దట్ ఫెలో విల్ గెట్ ఎ లైసెన్స్, స్టాప్ ఇట్, క్విట్ దట్ బిజినెస్, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ. దట్ ఈజ్ ది క్యారెక్టర్ ఆఫ్ టాటాస్. విచ్ ఈజ్ ఇట్ where Tatas are not there. One day, a Tata went to Bhavnagar and the sea coast, water వచ్చి ఉప్పుగా ఉందన్నమాట. అరే వాట్ ఈస్ దిస్? సో somebody told him, sir, it contains chemicals. It contains salt, sodium sulfate ఏదో ఉందని, let's make this. So he started Tata Chemicals. Another day, Dadabhai was going to America. Vivekananda was on the same boat. Vivekananda asked Dadabhai, why are you going there? I want to make steel, I want to get know-how from America. But can't you grow know-how in India? So Dadabhai came. 25% of his wealth he has written to Lord Curzon. Stop. That is how the Indian Institute of Science in Bangalore was started. His statue is there.
Then when he was in Philippines, the boat stopped at Philippines. One American fellow was going from Philippines in the same boat along with Dadabhai Naoroji. So he said, why did you come to Philippines? That fellow said, these fellows have got a lot of coconuts. I am taking the coconuts, I am taking to America, drying them, squeezing them, making oil. I am selling to those fellows and to you. My country has got lot of coconuts, Malabar. He came, Tata Oil Mills. One day Indira Gandhi said, Lakme, Pikme, they are all coming from America. Can't you make this face powder for me in India? He made it. There are about 150-60 companies of Tatas. No corruption at all. No corruption. And as I said, ICS fellows, they have got so many trusts and all money, all profit goes into the trust, which is used with Tata Cancer Hospital, Tata this thing, Tata that thing, and that's why. Then when I started my crusade against monopoly as chairman managing director, I established a Center for Telecom Management and Studies to wage war against the government of India as a government servant. At that time I invited Ambani's, Tata's, J.R.D. Tata, etc. All of them came. Godrej, Gidrej, and I told them, this company, we are looting you. It cost me 1 rupee, I am charging you 25 rupees. So unless this is broken, so at that time, who to support? So when I retire, who will support me? FC Kohli, he was the chairman. IT is Rajiv Gandhi Enterprise. 1969 lo TCS, Tata Consultancy Services, was founded by this man, FC Kohli. 1978, the Infosys was. 1979, Wipro, where was Rajiv Gandhi? What are these people talking? IT. That's total propaganda. So it is, whether it is a cancer hospital, whether it is fundamental Tata Institute of Fundamental Research. Baba came from where? Tata. And from the Tata TFR, Tata Institute of Fundamental Research, came BARC. From BARC came ECIL. So that way, Tata spawned so many companies to make Dadabhai Naoroji. Unless industrial development is there, India cannot sustain freedom. Which company? Of course, Reliance. I was advisor to Reliance, Sachpoina. Dhirubhai Ki. That was. So I told him, so I got him into telecommunications. And when the bidding started, sir, I don't want to be with you because you will have to do so many bad things. I am not going to be your advisor for that purpose because I will be working against you. సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. అన్ని ప్రభుత్వం దగ్గర గుత్తాధిపత్యం ఉండాలనే రోజుల్లో నుంచి మీరు పోరాటం చేసి ఈ లిబరల్గా ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలని ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలోకి ఒక నాంది పలికారు మీరు. ప్రతి వ్యవస్థలో కూడా. సో ఇది రాను ఇవాళ క్రోనీ క్యాపిటలిజం వైపు వెళ్ళిపోతుంది టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా. దాన్ని ఎలా చూడాలంటారు? కాదు, ప్రపంచంలో ప్రతి చోట కూడా అమెరికన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిగ్రాఫ్ కార్పొరేషన్ వాజ్ ద లార్జెస్ట్ టెలికామ్ కార్పొరేషన్. Before 1984, everywhere in the world telecommunications was a monopoly, whether a private monopoly or a government monopoly, until 1984. Everywhere in the world. In 1984 started, AT&T was broken up. Reagan broke it up. I don't know, there must be competition. Japan introduced a competition. Madam Thatcher in England, she privatized the British telecommunications and competition. 1984 అన్నీ వచ్చాయి అన్నమాట. Take America, it was broken up into 7 companies and the 100 companies came up. Today there are only 2.5 companies. In England also only 2.5 companies. In Japan also only 2.5 companies. The nature of telecommunications is such that many cannot exist. In steel they can exist. In chemicals they can exist.
In airlines they can exist up to a certain extent. But in telecommunications is such that maximum 3 companies can be only there. ప్రపంచం అంతా కూడా ఎక్కడైతే 12 కంపెనీలు 100 కంపెనీలు వచ్చినాయో from 84 to now 16 plus 20 30 in 36 years all of them became 2-3 companies. Germany 3 companies, Italy 3 companies, anywhere also. So that is the fundamental nature. Swabhava antam chusara. The swabhava of telecommunications is such that many cannot form. But now what I am saying is, yes, RGO, etc. Everything is good. They have disrupted this. So what we should do is, there must be one set of companies which provide infrastructure. There must be another set of companies which provide services. Airports are a monopoly, but there are different airlines competing with one another. Right? Similarly, if you want to transport goods, you can do it by road, you can do it by rail, you can do it by air, you can do it by seaway. If you want telecommunications, you can send through satellites, you can send through optical fiber, you can send through terrestrial radio. That is the carriage. So I am saying this must be restructured now. There will be carriage companies like roadways, and there will be services companies which will make goods. What is the telecom goods? Speech, that is telephony, data, IT, PT, GT, everything. So I am telling the government, but I am devoting more time for my dharma than this. For instance, latest thing, day before yesterday, I made a speech at All India Convention. We are using sunlight for what? To produce electricity. Are we auctioning sunlight? You produce sunlight? No. But we are charging the electricity company. Use that freely, produce electricity, and I give you license if you pay me some money. But you have not auctioned sunlight. Similarly, radio spectrum is not created by government, it is created by private telephone companies. Who are you to auction it? It is not your property. And without air and water, can there be life? Without spectrum, can there be telecom? Therefore, what is not yours, what is produced by the private companies, you should not auction. You created the roadways. I pay tax, road tax, but traffic is regulated. The policeman, it cost me to keep those policemen and those lights. Similarly, so that the same frequency is not used by the same half a dozen companies in the same place, you regulate it. Take the charge for regulation. ఒక ఇంజనీర్గా ఒక టెలికమ్యూనికేషన్ వ్యవస్థ భారతదేశంలో ఆవిర్భవించడానికి పునాదులు వేసినటువంటి ఒక భీష్మ పితామహుడి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ భారతదేశంలో ఆవిర్భవించడానికి ఒక భీష్మ పితామహుడిలాగా పాత్ర పోషించిన మీరు ఈరోజు ధార్మిక చింతనతో ధర్మాత్ముడిలాగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే తరానికి మీరిచ్చే సందేశం ఏంటి? అందరూ కూడా ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇజ్రాలు హిందూయిజం క్లోజ్డ్ బై Islam, communism, socialism, they are all closed things. The only thing which is open, which gives you free thought, is Bharatiya Sanatana Dharma. My elder brother, poet, he became a communist, Chachpoyadu. He was a communist, but he believed in God and Hinduism. Somebody asked him, you are a communist, why are you believing in Hinduism? Because I am a Hindu, I can question whether there is God or not. Because I am Hindu, I can say there should be private property or public property. Because I am Hindu, I can say don't go to the temple or go to the temple. Because I am the Hindu, I can say government should do this, I should not do this. If I am a communist, can I say this? No. So Hindu, what is called Hinduism, Dharma, gives you a perfect freedom for every individual human to develop in his own way. Since he cannot develop in his own way, Gayatri Mantra kada, Dhiyo yo no prachodayat. So that Dhi must be
ignited. Intelligence must be ignited. How can you do that? By sadhana. Which is that sadhana? That is yoga. Right? So this gives perfect freedom and it establishes perfect equality. 84,000 జీవరాశులు ఉన్నాయంటే everyone is God's creation. Therefore, each one has got equal right to exist. That's why we say vegetarianism. Vegetarianism also there is violence. When you eat bendakai, who is that Indian scientist who demonstrated that life? ఎల్లాప్రగడ సుబ్బారావు. కాదు, that trees have got life. బెంగాలీ చెప్తాను, నెమ్మది చెప్తాను. If you cut a tree, any branch or జగదీష్ చంద్రబోస్. Jagdish Chandra Bose. Is it not? So everyone has got therefore least Sharira Madhyam Karu Dharma Sadhanam. How will you do sadhana? Say first Sharira must be, there must be this body. How do you have this body? You must feed. What do you eat? Bendakai. You say vegetarian. But when you remove the bendakai, as Jagdish Chandra Bose has said, there is violence. But without that violence, you can't exist. You cannot practice dharma. So least violence. Recognizing that everyone has got a right to exist. That's why ప్రకృతి ఎలా సంరక్షించాలి. ప్రకృతికి పండగకి ముడిపెట్టేసేసాం. ప్రతి పండగకి కూడా ఆ సీజన్ బట్టి తయారీ ఉందన్నమాట అండి. నువ్వు తినే ఆహారాన్ని కంట్రోల్ చేసావు అనమాట అండి, సీజన్ని బట్టి అనమాట అండి. మామిడికాయ శీతకాలం తినమని చెప్పడం అనమాట, అవి కాయకు కూడా అనమాట అండి. సో ప్రకృతి ఎలా ఉందో దాంతోపాటు కలిసి ఉండటం అనేది దిస్ ఈజ్ సనాతన ధర్మ. వాట్ డస్ క్రిస్టియానిటీ సే? గాడ్ హెస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్ అంటుంది. సో యూ రావిష్, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆల్ దిస్ హీటింగ్ అప్ అండ్ వాట్ నాట్ అండి. సో మెనీ స్పీసీస్. మీరు ఇప్పుడు ఎంతమంది కాకులను చూస్తున్నారు, రామచిలుకను చూస్తున్నారా, గోరువంకను చూస్తున్నారా? ఏమైపోయింది? ఈ సందర్భంలో చిలుకను రామచిలుకని ఎందుకంటామని తెలుస్తుందా? రామచిలుక అంటామా? చిలుకలు పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే 3 పిల్లలు ఉన్న తర్వాత ఒకటి చస్తే రెండోది పెళ్లి చేసుకోదు. ఆడదైనా మగదైనా సరే ఇక పెళ్లి చేసుకోదాం, రెండోతో ఉండదు అనమాట అండి. రాముడు అందుకని దాన్ని రామచిలుక అంటాం. ఏకపత్ని వృతుడు, ఏకసత్య వృతుడు. అందుకని చిలుక ఇది రామచిలుక అని చెప్పామన్నమాట అండి. అలాగే మీరు ఉడతను చూసారు, 3 సార్లు ఉంటాయి కదా, ఏమని చూద్దాం, రాముడు చెప్పాడు అంటాం కదా. నేను కెనడా వెళ్ళాను, అక్కడే ఉన్నాయి ఉడతలు. అక్కడ లేవు, సారాలు లేవు. ఏమిటి ఇక్కడ మనకేమో రాముడు పెట్టాడు, అందుకని దాని సార్లు వచ్చినాయి, ఇక్కడ రాముడు వెళ్ళాడు, ఇక్కడ సార్లు రాలేదు అనుకున్నాను. అవునా కాదని అనలా, బట్ నోటీస్ ది ఫినామినన్ అనమాట అండి. ఇది అందుకని అన్నీ చూసిన తర్వాత అద్భుతం ఉందని. చివరిగా ఇంకేమైనా అడుగుతారా? మీ ఆరోగ్య రహస్యం ఏంటంటారు? అంటే ఎలాంటి జీవన విధానం ఉంటే అది వెజిటేరియన్ అంటారా, లేకపోతే నాన్ వెజిటేరియన్ తీసుకుంటారా, లేకపోతే ఎలాంటి జీవన విధానం ఉంటే చక్కటి? 98% వెజిటేరియన్, ఆ 2% ఈజ్ నవ్ ఓన్ దెన్ ఎగ్. ఓకే. చూడండి, ఫస్ట్ I get up at 4:50 in the morning. I do 28 minutes of physical exercise. ఏం చేస్తారంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే? ఇలా ఉంటుంది, కాళ్ళు ఇటు పెడతాను, ఇది పెడతాను, ఇలా పెడతాను. దాని తర్వాత గంట సేపు ఆసనాలు వేస్తాను అనమాట అండి. యోగాసనాలు వేస్తారు. ఆల్ దట్ టైమ్ ఐ డూ ప్రాణాయామ యోగాసనం వేసినప్పుడు. దాని తర్వాత బై అబౌట్ 7 o'clock దట్ లేడీ గెట్స్ అప్ అండ్ షీ గివ్స్ మీ టీ, న్యూస్ పేపర్ ఫర్ అబౌట్ half an hour. దెన్ ఐ గో ఫర్ వాక్. మా కంపౌండ్లోనే ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళేవాడిని. 1 hour వాక్. Every 3-4 hours I lie down and do pranayama and also exercise. 15 minutes of physical exercise and all the while pranayama. That's why I tell people come at 11 o'clock. అంతకుముందు ఇంకేదో చేస్తున్నాను అనమాట. I'll come after 4 o'clock. At 7 o'clock again going to pranayama and exercise. Between 2:35 and 4 again exercise pranayama. This is, I eat little, not much అనమాట అండి. Some great people, world's most intellectuals. Atom bomb పేల్చింది ఎవడు? Oppenheimer. He was also a communist once upon a time. In Oppenheimer, when the first atomic bomb was
వాట్ డిడ్ యు సే? దివి సూర్య సహస్రస్య భవేత్ ముఖపత్ ఉత్థితా ఇది భాషా సదృశ్యాత్ భాషస్తస్య మహాత్మన. విశ్వరూప సందర్శాన్ని చూపించినప్పుడు కృష్ణుడు విశ్వరూప అర్జునుడు ఇది అన్నారన్నమాట అండి. 1000 మంది సూర్యుడు ఒక్క తబాగడికి లేచినట్లయితే ఎంత భాష ఉంటుందో, ఎంత బ్రిలియన్స్ ఉంటుందో. ఆ బ్రిలియన్స్ వస్తున్నాన్ని మాతృభాష జర్మన్, నేర్చుకున్నది ఇంగ్లీష్, మాట్లాడింది సంస్కృతం. ఇందులో భగవద్గీతలో నుంచి అట్లా ఐన్స్టీన్, ది వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ అండ్ థింకర్స్ అండ్ సైంటిస్ట్ హూస్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ Hinduism. Is electron a mass or a wave? That is molecule, atom, electron. Heisenberg, German scientist, that is called Heisenberg principle of uncertainty. Electron is both mass and wave. అందు కూడా చెప్తాను అనమాట. వాట్ ఆర్ యూ? సో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. సో దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోసం మీ దగ్గర ఏమన్నా ఒక ఫార్ములా ఉందంటారా? ఉందండి. ఇప్పుడు క్రిస్టియానిటీని ఎందుకు బతుకుతుంది? ఎవ్రీ సండే క్రిస్టియన్స్ గో టు దేర్ రెస్పెక్టివ్ చర్చ్ అండ్ ది పాస్టర్ ఈస్ గివింగ్ ఏ సర్మన్, సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ, దేర్ఫోర్ నో దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. అండ్ ఎట్ ది ఎండ్ హీ ఈస్ సేయింగ్ దిస్ ఈజ్ అవర్ సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీ టు ప్రిజర్వ్ క్రిస్టియానిటీ, vote to etc. etc. Same thing, on Friday Muslims are going, the Imam is telling something about Islam and then telling them this is our social and political agenda. What is happening to Hindus? Neither the mother, neither in the house, nor in the school, nor in the channels. Then why should there be Hindus? And when old fellows వారు పుట్టిన సరస్వతీదేవి అని పూజ చేస్తుంటే మనవాడు వచ్చి పిచ్చకుండా బొమ్మలు ఎందుకు పూజ చేస్తూ ఉంటున్నాడు? బికాస్ దేర్ ఇస్ నో ఇన్స్ట్రక్షన్. సో వాట్ షుడ్ వీ డూ? వీ షుడ్ చేంజ్ యువర్ మెథడ్ ఆఫ్ ప్రేయర్, మెథడ్ ఆఫ్ పూజ. డోంట్ గో టు టెంపుల్ whenever you like and give 100 rupees and outsource your puja to the ignorant archaka who is doing something which he may not understand and which you do not understand. That's not the way. We should change our way, congregational prayer. If you take Hanuman, Brahmins worship him, Kammas worship him, even Varijins worship him. So let all Hanuman Bhaktas, the Ishtadevata, on Sunday at 10:30, let Hanuman Bhaktas go to their principal Hanuman temple. Let there be a sermon, let there be a bhajan, let there be a prasadam. Come out as I am a Hindu. So this is called congregational prayer to build a Hindu community. There is a Kamma community. Hold a Kamma meeting, 10,000 fellows will come. Hold a Hindu meeting, 100 fellows will come. So we must now change our method. First, liberate the temples. They should become centers of dharma prachar. How? Just as the mosque, just as the church. అంటే మనకి ధార్మికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ మధ్యకాలంలో ధర్మ ప్రచారాన్ని కాస్త తగ్గించింది. దాన్ని ఎట్లా చూడాలంటే? వద్దన్నారు, వద్దు ధర్మ ప్రచారం చేయొద్దన్నారు. When Chandrababu was in the TDP was in alliance with the BJP in Andhra Pradesh 2014 to 17, we built 100 Rama temples in Harijanawadas, 500 temples. From every district 1,000 Harijans and fishermen etc. were taken at the TTD cost, showing them temples from Shraddha and Simhachalam to this and we have trained and appointed 400 dharma pracharaks to take on the pastors and the Divyadarshi etc. ఈ ధర్మాలు ఆపేసేసాడు, వెండి ఆపించేసాడు అనమాట అండి. చివరికి దీని ధర్మాన్ని ఈ ధర్మాన్ని ఎవరు రక్షించాలి? ఫస్ట్ టెంపుల్స్ మస్ట్ లిబరేటెడ్. దిస్ వాట్ వి ఆర్ సేయింగ్. వీ మస్ట్ చేంజ్ అవర్ వే ఆఫ్ వర్షిప్. ఏముండాలి? కాంగ్రిగేషనల్ ప్రేయర్ ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఆది విసెంట్ హ్యాస్ రిటన్. After a study of some 40 years and more of the great religions of the world, I find none so perfect, none so scientific, none so philosophical, and none so spiritual than the great religion known by the name Hinduism. Vintunara?
Make no mistake, without Hinduism, India has no future. Hinduism is the soil into which India's roots are stuck, and torn out of that soil, she will inevitably wither as a tree torn out from its place. And if Hindus do not maintain Hinduism, who shall save it? If India's own children do not cling to her faith, who will guard it? India alone can save India, and India and Hinduism are one. హిందూ ధర్మ అంట అనమాట. ఇజం అంటే ఇట్స్ క్లోజ్. మార్క్సిజం విచ్ హెస్ గట్ క్లోజ్. ఇస్లాం క్లోజ్. ధర్మ ఈజ్ నాట్ క్లోజ్. చేంజెస్ అకార్డింగ్ టు టైమ్. యువర్ స్వధర్మ, జాతి ధర్మ, దేశ ధర్మ, ఆపద్ధర్మ. బలిచక్రవర్తిని వీడు వచ్చినవాడు వామనుడు, వీడు వామనుడు కాదురా బాబు, శుక్రాచార్యులు గారు చెప్తున్నారనమాట. విష్ణుమూర్తి వచ్చాడు, నువ్వు మాట ఇచ్చావు, తప్పు ఇవ్వద్దు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు చకిత గో బ్రాహ్మణ రక్షణ మందు బొంకవచ్చు నువ్వు, అగమ్ము పొందదు అదిప. అబద్ధం చెప్పవచ్చు ఈ సందర్భాల్లో. స్త్రీ పెళ్లి చేయాలన్నా, బ్రాహ్మణుని గోవుల్ని రక్షించాలన్నా రెండప్పుడు అబద్ధం చెప్పవచ్చు. అగమ్ము పొందదు అదిప అంటే ఆయన ఏమన్నాడనమాట, కారే రాజులు రాజ్యములు వెలగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరిమూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై వారే పేరుందా. కీర్తి కోసం అని చెప్పేసి సిబి ఎట్సెట్రా ఎంత దానం చేశారు, అది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారనమాట. ఇది ధర్మం అంటే. ఆపద్ధర్మం అంటే ఏంటి? అబద్ధం చెప్పాలా చెప్పొద్దా? చెప్పండి. ఒక రోజు వెళుతోంది, పారిపోతుంది. దాని ఏమంటే రాజుగారు వెళ్తున్నాడు, అక్కడ సందు వచ్చింది, ఇటు తిరిగింది, ఇక్కడ ఒకడు కూర్చొని తప్పం చేసుకుంటున్నాడు. రాజుగారు వచ్చాడు, లే ఇక్కడ లేడీ ఇటు వెళ్ళింది, ఇటు వెళ్ళిందా, ఇటు వెళ్ళిందా, ఏం చెప్పాలి ఆయన? అబద్ధం చెప్పాలి. ఆపద్ధర్మం. ఇప్పుడు నాకు తెలియదు అన్నాడు అనమాట. అబద్ధమే కదా, అది ఆపద్ధర్మం అన్నాడు. భీష్ముడి ధర్మరాజు అడిగాడు, ఏం తాతగారు ఏంటి, ఎంత అన్యాయానికి నువ్వు పొడిగట్టావు, నువ్వేంటి, ద్రోణుడు ఏంటి, ఇలాంటి మీరెంత చేసిన పని ఏమిటంటే ఆయన కూడా చెప్పాడు. ఆపద్ధర్మం, ఈ ధర్మం, దేశకాల ధర్మం, రాజధర్మం అని నేను చాలా చెప్పాడు అనమాట. మరి ధర్మం అంటే ఏంటండి అంటమాట. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు అంటే నాడు అంతేకాదు, ఆడు దుర్యోధనాలు దుష్టులని చెప్పి కూడా వాళ్ళ తరఫున యుద్ధం ఎందుకు చేసావంటే బద్ధోస్మి విత్తేనా, డబ్బు చేత బంధించబడ్డానయ్యా. దాని తర్వాత నేను కనుక ఆ రోజున ద్రౌపది బట్టలు దగ్గర కూడదని చెప్తే ఆ మాట వినేవాడు కదా, నా మాట పోయేది, వాడు జరిగేది ఏమి లేదు కాబట్టి గడ్డం బిక్కుని అన్నాడు అనమాట. మరి నువ్వు అడిగావు ఎట్లా చేస్తావంటే చెప్పేశాను. సూక్ష్మాలు ఉన్నాయన్నమాట. ధర్మ సూక్ష్మం అంటే అనమాట అని. ఆపద్ధర్మం, కాలధర్మం, స్వధర్మం, జాతి ధర్మం, కులధర్మం, దేశధర్మం, అవన్నీ కూడా సటిల్, సూక్ష్మం. వీటిని ఎవరు చెప్పుకుంటారంటే పండితులు, ఎవరో సంపద లేని వాళ్ళు, బ్రాహ్మణులు. బ్రాహ్మణులకి ఒకే ఒక్క సంపద జ్ఞానం, విజ్ఞానం. ఎంతవరకు అయితే బ్రాహ్మణులు ఆ విధిని నిర్వహించారో అంతవరకు ధర్మం నిలిచింది. ఇప్పుడు రిజర్వేషన్లు పెట్టి టీచర్ని పనివాడికి టీచర్గా చేస్తే ఏం జరుగుతుంది? 91 ఏళ్ల వయసులో ఎన్నో చదవాలి, చదువుతున్నాను, ఎన్నో రాయాలి, రాస్తున్నాను, ఎందరితోనో కమ్యూనికేట్ చేయాలి, చేస్తున్నాను అంటూ ఇంతకంటే అధికంగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు మనకు అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి వచ్చే తరానికి కూడా కావలసినటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపదను అందించడంతో పాటు టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో వారు చేసిన సేవల పుణ్యమే ఇవాళ మనందరం ఇంత అద్భుతంగా, ఆనందంగా ఉన్న విషయ పరిజ్ఞానం మొత్తాన్ని పంచుకుంటున్నామంటే వారి సేవలు ఇతోధికమనే చెప్పాలి. వారిటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం. దానికి ఉన్న ధర్మం నిలపడానికి, ధర్మ రక్షణకు, ధర్మ ప్రచారానికి ఎక్కువ టైం ఉపయోగిస్తున్నాను నేను ఇప్పుడు. Like and subscribe Eagle Media Works.